డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. బాగున్నారా డాక్టర్ గారు? చాలా రోజులైంది మేడం. యెస్, గుడ్. చాలా రోజులైందా? ఇయర్స్ అయిందా అనిపిస్తది. ఇయర్స్. ఎప్పుడో యూకే నుంచి వచ్చాక ఆ! అప్పుడు చేసాము సాటిలైట్ చేసాం. ఛానల్. అవునవును. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు అప్పుడు ట్రెండ్ శాటిలైట్స్. అవును. ఇప్పుడు ట్రెండ్ మారింది కదా. అంతా ఆ. ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్ అండ్ Hmm. పబ్లిక్ అవేర్‌నెస్ ఈస్ అవును. చేంజింగ్. హ్మ్. సో ఐ థింక్ ఎప్పుడు మీరు ట్రెండింగ్ లో ఉన్నారు కదా డాక్టర్ గారు. వారం వారం ట్రెండింగ్ లోకే వస్తున్నారుగా. మేడం. మంచి మంచి షోస్ చేస్తూ ఉన్నారు. థాంక్ యూ. అంటే ఎనాలిసిస్ అన్నమాట. ఈ మనస్తత్వం ఏంటి, ఇలా ఎందుకు ఉంటుంది ఇట్లాగా. జనరల్ గా నా మనసు బాలేదు అని అసలు నేను ఎలా తెలుసుకోవాలి? నా మనస్తత్వం ఇది అని అసలు నేను ఎలా తెలుసుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మంచి మాట లక్ష్మి గారు. ఇప్పుడు చాలా డిఫికల్ట్ అమ్మా. యూజువల్‌గా నా టెంపరేచర్ ఎంత అన్నది నేను చూసుకోవచ్చు. ఇలా అనుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు. నా పల్స్ ఎంత అన్నది నేను చెక్ చేసుకోవచ్చు. నా ఊపిరి నేను ఎన్నిసార్లు పీల్చుకుంటున్నాను, గాలి పీల్చుకుని వదిలితే తెలుసుకోవచ్చు. కానీ నా మనసు ఎలా ఉంది అనేటటువంటిది పసిగట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అది ఒక ట్రాన్స్, అంటే ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగేది. ఇది రాత్రికి అవ్వదు అది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనసు, మనస్తత్వం. మన మనసు ఎలా ఉంది అనేటటువంటిది మన మనస్తత్వం, మన వ్యక్తిత్వం బట్టి ఉంటుంది కాబట్టి దాంట్లో యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు సడన్గా పల్స్ పెరిగింది అనుకోండి, నాకు తెలిసిపోతుంది, గుండె దడలా తెలుస్తుంది. అది ఒక ట్రాన్సిషన్, ఒకేసారి పెరిగింది. అదేవిధంగా ఫీవర్ వచ్చింది అనుకోండి, నాకు తెలిసిపోతుంది ఏదో వీక్గా ఉంది. అంటే నార్మల్సీకి అబ్నార్మల్సీకి బాడీలో వచ్చేటటువంటి చేంజెస్ చాలా గ్లేరింగ్గా కనిపిస్తాయి. కానీ మనసుకు సంబంధించినటువంటి మార్పు మనస్తత్వం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి అది ఒక అలవాటు కింద మనం తీసుకోవాలి. ఎక్కువ మూడీగా ఉంటాయింద్రా ఎప్పుడు చూసినా, ఏంద్రా నీకు ముక్కు మీద కోపం ఉంటుంది, ఇవి ఏవైతే ఉన్నదో అవతల వాడు చెప్తేనే మనకు తెలిసేటటువంటి పరిస్థితులు మనస్తత్వానికి సంబంధించింది. మనం పసిగట్టేటప్పటికి చాలా లేట్ అవుతుంది. రిఫ్లెక్టివ్ సైకాలజీ అంటాం. మనం మన మొహంలో అద్దంలో చూసుకుంటే నేను నల్లగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, అందంగా ఉన్నానా, జుట్టు ఎంత ఉంది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. మరి మనసుకి దగ్గర బంధువులు, స్నేహితులు వీళ్ళే ఒక రిఫ్లెక్షన్. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది మంచి ప్రశ్న అడిగారు. నిజంగా ఆ మాత్రం ఏడిస్తే పరిగెట్టాలా డాక్టర్ గారు, ఈ మాత్రం కోపపడితే పరిగెట్టాలా అనేది కాదు మనకు. అది కాదు. ఎవరైతే కనుక నా అనేటటువంటి వాళ్ళు మన చుట్టూరు ఉంటారో వాళ్ళతో మాట్లాడినప్పుడు మన మనస్సులో ఉండేటటువంటి వేరియేషన్స్, మన మనస్తత్వంలో ఉండేటటువంటి లోపాలు కనిపిస్తూ ఉంటాయి. వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గర పరిగెట్టాలా? అక్కర్లేదు. ఎప్పుడు వెళ్ళాలి అంటే లక్ష్మి గారు, ఎప్పుడైతే కనుక మన యొక్క ఆలోచన, మన వ్యక్తిత్వం, మన యొక్క మనస్తత్వం వల్ల చేసేటటువంటి పనికి ఆటంకం, ఉండేటటువంటి సమాజానికి చెడు, ఉన్నటువంటి కుటుంబానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు డాక్టర్ అనేటటువంటి వాడు గుర్తుకు రావాలి. అంటే ఫంక్షన్లో, రోజువారీ ఫంక్షనాలిటీలో బ్రేక్ పడినప్పుడు అది ఒక చిహ్నం, అదొక సూత్రం, అదొక థ్రెషోల్డ్, అదొక బెంచ్ మార్క్. ముందు ఏది పెద్ద విపత్తులు రాకుండా జరగకుండా. ఇప్పుడు అంటారు, సార్ ఏంటి సార్ నవ్వుతేనే ఎక్కువ నవ్వారు అంటారు డాక్టర్ గారు, ఏడిస్తే తక్కువ ఏడ్చాను అంటారు. మరి ఏంటి, ఏడ్చినా నవ్వినా కోపడినా ఏదైనా తప్పైనా ప్రతిదానికి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి గంట కొట్టాలంటే అక్కర్లేదు. ఎప్పుడైతే దోస్ ఫీలింగ్స్ ఆర్ ఎఫెక్టింగ్ యూ, వెన్ ద ఇమోషన్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద క్రౌడ్ ఆర్ ద ఇమోషన్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఫ్యామిలీ, కుటుంబం. యూజువల్గా భార్యాభర్తలు అంటే సహజంగా నేను ఎక్కువ శాతం అవే చూస్తాను, కుటుంబ వ్యవహారాలు చూస్తాను కాబట్టి సైకాలజీ టెక్స్ట్ బుక్ లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఇష్యూస్, అన్ని వేరియేషన్స్ మీకు వీళ్ళిద్దరి మధ్యలోనే కనిపిస్తాయి. టెన్షన్, డిప్రెషన్, ఫోబియాలు, భయాలు, ఏడుపులు, గొడవలు, కోపాలు, తాపాలు ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. భార్య యూజువల్గా సహజంగా వచ్చి, లేదంటే భర్త వచ్చి, ఏమండి ఈ మధ్యన చిరాగ్గా కనిపిస్తున్నారు, మీరు పిల్లల మీద ఎక్కువ కోపపడుతున్నారు అంటే, యాక్సెప్టెన్స్ ఉంటే, అవునా నాకు కోపం ఎక్కువైంది కదా, అవును నేను ఎలా మార్చుకోవాలి చెప్పు, నేను ఎలా మార్చుకోవాలి అనేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఏంటి నేను చిరాగ్గా ఉండేది ఏంటి, ఇదే ఉంటుంది. నువ్వేదేదో అంటూ ఉంటావు, లేనిపోనివన్నీ తవ్వుతూ ఉంటావు. ఆ పిల్లకాయలు ఏమో ఒక చోట కూర్చోకుండా అక్కడికి ఇక్కడ ఎగురు గంతుతూ ఉంటారు. ఆఫీస్ నుంచి వచ్చే నాకు ప్రశాంతత లేదు, చిరాకు రాకపోతే ఏమొస్తుంది? అక్కడ చిరాకు పడ్డానా, ఇక్కడ చిరాకు పడ్డానా? ఇక్కడే కదా చిరాకు పడ్డాను అంటే చిరాకు పడుతూనే చిరాకు యాక్సెప్టెన్స్ లేదు. ఇప్పుడు యాక్సెప్టెన్స్ లేకపోతే నాకు కడుపు నొప్పి ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాను. నాకు కడుపు నొప్పి లేకపోతే డాక్టర్ గారు ఊరికి ఇవ్వండి, కడుపు నొప్పి రాకుండా టాబ్లెట్ వేసుకుంటానని ఎవరు వెళ్తారండి? వెళ్ళరు కదా. ఇది కూడా అంతే. బెస్ట్ రిఫ్లెక్షన్ మీరు ఇందాక అన్నటువంటి మాటకి
నా మనసు ఎలా ఉంది, నా ఆలోచన శైలి ఎలా ఉంది, నా వ్యక్తిత్వం ఎలా ఉంది, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటటువంటిది చూడముచ్చటగా చక్కగా అవగాహన చెప్తూ చెప్పేటటువంటి వ్యక్తి దగ్గర బంధువులు, భార్య, భర్త, తండ్రి, కొడుకు, ఎవరైనా యాక్సెప్టెన్స్ ఉండాలి. అవును. నీకేదో పడక నా మీద ఇచ్చుకొని చెప్తున్నావు అన్నట్టుంటే కనుక, మన కోసమే చెప్తున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి. కానీ మీరు అన్న మాటకి ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గర కంటే కనుక ఇబ్బందులు వచ్చి తెగేంత పరిస్థితి వచ్చేంత వరకు కాదు. ఇదేంటి ఆఫీస్లో నా ప్రవర్తన వల్ల ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది, అయితే వర్క్ అయినా స్లో అవుతుంది, లేదంటే మేనేజర్ అన్న ఇబ్బంది పడుతున్నాడు, లేదంటే అక్కడ వాతావరణంలో కొలీగ్స్ తో వాతావరణం ఏదో డిస్టర్బింగ్ గా ఉంది. ఇంటికి వస్తే కనుక మా ఆవిడ ఏదో కంప్లైంట్ పెడుతుంది, కిందకి వెళ్తే కనుక నేబర్స్ తో ఏదో చీటికి మాటికి నేను అరుస్తున్నాను, కోపడుతున్నాను అంటున్నాను, లేదా ఇంతకు ముందు నలుగురితో కలిసే విధంగా నేను కలవలేకపోతున్నాను, ఎందుకో లోపల నుంచి దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, మోటివేషన్ ఉండట్లేదు. ఏంటబ్బా డిఫరెన్స్? సంథింగ్ ఇస్ డిస్టర్బింగ్ ఇన్ ద హౌస్, దేర్ అండ్ హియర్, లెట్ మీ సీ ఎ డాక్టర్. ఖచ్చితంగా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇది సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్? సైకియాట్రిస్ట్ అంటే మంచి మాట అడిగారు. చాలా మందికి ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే, అసలు సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? రెండు పీల్తోనే మొదలు పెడతాయి కదా, రెండిట్లో సైకో అనే ఉందిగా, మరి వాళ్ళు అయితేనేంటి వీళ్ళు అయితేనేంటంటే కనుక వీళ్ళిద్దరికి నక్షి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. సైకియాట్రిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్, అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత బైపీసీ అనేటటువంటి సబ్జెక్టులు తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్లో ఎంసెట్ కానీ నీట్ కానీ రాసి ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఎండి సైకియాట్రీ చేయటం, అదో 5 years, ఇది ఒక 3 years. దానికి పైపెచ్చు కాదండి దాంతో సరిపోదు అనుకుంటే కనుక చైల్డ్ సైకియాట్రియా, అడల్ట్ సైకియాట్రియా, వృద్ధాప్యంలో సైకియాట్రియా, తాగుడికి సైకియాట్రియా, లేదంటే దొంగల్ని ఇలాంటి వాళ్ళని అసెస్ చేసే ఫరెన్సిక్ సైకియాట్రియా, ఇలాంటి రకరకాల మళ్ళీ బ్రాంచ్, దాని సూపర్ స్పెషాలిటీ. ఎలాగైతే మీరు ఎంబీబీఎస్ ఎండి డిఎం అంటారో సైకియాట్రీ కూడా అలాగే. సో వాస్తవానికి సైకియాట్రిస్ట్ అనేటటువంటి వ్యక్తికి కౌన్సిలింగ్ చేసేటటువంటి అధికారం ఉంటుంది, అటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ ద్వారా మనస్తత్వం మారకపోతే, ఆలోచన శైలి, వ్యక్తిత్వం, నిద్రలేని సమస్య ఇలాంటివి ఉంటే కనుక మందులు రాయటానికి కూడా ఉంటుంది. అంటే సలహా సూచన ఇవ్వచ్చు, మందులు ఇవ్వచ్చు. మరి సైకాలజిస్ట్ ఎవరు అంటే కనుక మనం ఆన్లైన్లో కంప్యూటర్ ముందు కూడా కూర్చుని సైకాలజీ చేయొచ్చు. అంటే బిఎస్సి సైకాలజీ, బిఏ సైకాలజీ ఇలాంటివి ఉంటాయి. ఇందులో ఏంటంటే వాళ్ళు మాట్లాడటం వరకే, మాటల వరకే చెప్పగలరు, కానీ మందులు రాసి మందులు ఎలా వాడాలి అనేటటువంటిది కానీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అలవాట్లు మార్చి డీ అడిక్షన్ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళకి లైసెన్స్ ఉండదు. డాక్టర్ కాదు. అంతకంటే ఈజీగా చెప్పండి డాక్టర్ గారు అంటే, సైకియాట్రిస్ట్ అంటే డాక్టరు, సైకాలజిస్ట్ అంటే నర్స్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇబ్బంది పడుతున్నామంటే, మనసు బాగాలేదు, మనసుకి ఏదో తేడా అనిపిస్తుందంటే ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే అసలు ఏంటి అనేది వాళ్ళు అసెస్ చేసి దానికి తగినట్లుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక మాట ఏంటంటే, మాటల ద్వారా అన్ని తగ్గవమ్మా. మనకు అందరు ప్రేక్షకులు కానీ చూసేటటువంటి వాళ్ళందరూ కూడా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికీ మాటలు కాదు. అంటే వద్దమ్మా నువ్వు అక్కడికి పోవద్దు, అక్కడ ప్రాబ్లం వస్తే ఎందుకు వెళ్తావు, అవునా నీకు పరీక్ష అంటే భయమా, పరీక్షకు ముందు ఇలా ఉండు, ఇలా చెయ్యి, అవునా మీ బాస్ అంటే మీకు ఇబ్బంది ఉందా, మీ బాస్తో ఇలా చెయ్యి, ఇలాంటి సలహాలు సూచనలు అనేటటువంటి దాన్ని యూజువల్గా మనం కౌన్సిలింగ్ అంటాం. అంటే మీ బాధ నాతో చెప్పుకున్నారు, నా సలహా మీకు ఇచ్చాను. కానీ చాలా సందర్భాల్లో ఏంటంటే ఇలాంటి సలహాలు సూచనలు అమ్మ దగ్గర నుంచి కానీ, నాన్న దగ్గర నుంచి కానీ, భార్య దగ్గర నుంచి కానీ, భర్త దగ్గర నుంచి కానీ చాలా మంది వినేసి ఉంటారు. అలా విన్నా కూడా ఆ సూచన అనేటటువంటిది అవలంబించడం, ఆచరించడం అనేటటువంటిది కష్టమైనప్పుడు లోపల మానసిక వేదన అనేటువంటిది ప్రతిరోజు పెరిగిపోయి శరీరం మీద ప్రభావం చూపెట్టినప్పుడు, అంటే నిద్రలే పట్టకపోవటం, ఆకలి వేయకపోవటం, ఒకే ఆలోచన మీద పదే పదే ఉండటం, ఆలోచన మానసికంగా తీలేకపోయినటువంటి పరిస్థితి వస్తే అక్కడ మందులు అనేటటువంటిది వాడటం, కేవలం కౌన్సిలింగ్ కాకుండా మందులు కూడా వాడటం అనేది శ్రేయస్కరం. అటువంటి పాత్ర పోషించి అటువంటి విధంగా రాసిచ్చేటటువంటి వ్యక్తి సైకియాట్రిస్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఎన్నో కేసులు చూశారు, ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు, ఎంతో మందిని మంచి మనుషుల్లాగా తీర్చిదిద్దారు. నాకు తెలుసు మీ గురించి అసలు ఏంటి అనేది. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ గురించి అయితే ఇంకా మీరు వాళ్ళ మధ్య వచ్చిన గొడవలు అయితే మీరు చూసిన గొడవలు ఎవరు చూసుంటారు, మీరు సెటిల్ చేసిన కేసులు ఎవరు సెటిల్ చేస్తుంటారు. అయితే ఎందుకు భర్త భార్య వీళ్ళిద్దరు ఎందుకు అంత పెద్ద శత్రువులు అవుతున్నారు అసలు ఈ రోజుల్లో అంటారు కదా? అంటే ప్రత్యేకంగా
అదొక మహా సముద్రం అమ్మ. దాని మీద పుస్తకాలు రాస్తే కనుక ఒక పుస్తకం కాదు 10 పుస్తకాలు రాయొచ్చు. ఎందుకు తర్జన భర్జనలకు ఎందుకు లోన్ అవుతున్నారు? చీటికి మాటికి గొడవలు ఎందుకు పడుతున్నారు? అన్నిటికంటే విచిత్ర విడ్డూరం ఏంటంటే కనుక అసలు ఈ రోజుల్లో కోర్టు వరకు వెళ్ళి తల్లిదండ్రుల పంచాయతీ వరకు వెళ్ళేటటువంటి కేసులు లక్ష్మి గారు అసలు ఎలాంటివి వెళ్తున్నాయో తెలుసా? ఎంత విచిత్ర విడ్డూరమైన కేసులు వెళ్తున్నాయో తెలుసా? నేను చెప్పిన మాట వినలేదు, నేను చెప్పినట్టు కూర్చోలేదు, నేను చెప్పినట్టు చీర కట్టుకోలేదు, నేను చెప్పిన అసలు నాకు అమెరికా నుంచి ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి కేసులు ఉన్నాయమ్మా. ఆన్లైన్లో డీల్ చేస్తూ ఉంటాను. ఒక 4 days బ్యాక్ ఆ అబ్బాయి జుట్టు పొడవుగా పెంచుకున్నాడు, ఇండియాలో ఇల్లు కొనుక్కున్నారు, గృహప్రవేశం చేయాలి 2 వారాల్లో. వీళ్ళు బయలుదేరి వెళ్ళాలి అక్కడికి. ఈ అమ్మాయి లాస్ట్ మినిట్లో టికెట్ క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకు అంటే కనుక నువ్వు జుట్టు పెంచుకున్నావు. ఆ అబ్బాయి 3-4 వారాల క్రితం నుంచి జుట్టు పెంచుకుంటున్నాడు బాగా, ఏదో స్టైల్గా ఇలా జులపాల్లా. ఈ అమ్మాయికి నచ్చలేదు అది. వాడొచ్చి నా దగ్గర మొత్తుకుంటాడు, సార్ ఇదేం కావాలి సార్, నేనేదో సరదాగా పెంచుకున్నాను జుట్టు, ఈ ముందుది ఊడిపోతుందనో వెనకది కవర్ అవ్వాలనో ఏదో పెంచుకున్నాను, ఇప్పుడు జుట్టు కట్ చేసుకుంటేనే కానీ గృహప్రవేశానికి రాదంటాను, ఇంకా నాకు హక్కు అధికారం ఏమీ లేదు అంటే ఎలాంటి వాటికి అసలు గొడవ పడుతున్నారు అనేది. అంటే ఆమెకి నచ్చినట్లు కూడా ఈయనుండొచ్చు కదా. అంటే ఒకటమ్మా, ఒక స్వేచ్ఛ, ఒక స్వతంత్రం అనేది ఉంది. ఓకే, నీకు ఈ షర్ట్ బాగాలేదు, ఈ షర్ట్ మార్చుకో, అర్థం చేసుకోవచ్చు. ఈ వంట బాగాలేదు, ఇంకో వంట చేయి, అర్థం చేసుకోవచ్చు. ఆ ఉద్యోగంలో నీకు బాగా ఒత్తిడి ఉంది, ఆ టెన్షన్ వల్ల నీకు నిద్ర పట్టట్లేదు, ఉద్యోగం మారు అంటే ఈ విధంగా మాట్లాడుకోవచ్చు. కానీ మరీ ప్రత్యేకంగా ఒక పర్సన్ యొక్క ఇండివిజువాలిటీ, ఒక వ్యక్తిత్వంలోకి వెళ్ళి నీ నడక మార్చుకో, నీ హెయిర్ స్టైల్ మార్చుకో, నువ్వు నవ్వే విధానం ఎలా ఉంది ఏంటి, ఇలా నవ్వాలి అంటే దట్ ఈస్ టోటల్ లాస్ ఆఫ్ ఫ్రీడమ్. ఒక భార్యాభర్తల జీవితంలో ప్రధానమైనటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయి అంటే రెండే రెండు. ఒకటి నమ్మకం, రెండోది స్వేచ్ఛ. నేను నమ్ముతున్నాను, నువ్వు ఏదైనా చేయి, నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. నువ్వు నాకు స్వేచ్ఛ ఇస్తే కనుక నేను నీకు స్వేచ్ఛని ఇస్తాను, అప్పుడు ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవచ్చు, నల్లేరుపై బండలాగా ఈజీగా హ్యాపీగా అయిపోతుంది. ప్రాబ్లం. ఎస్. అయితే స్వేచ్ఛ ఇస్తే ఆ స్వేచ్ఛని సరిగ్గా ఉపయోగించుకునే పరిస్థితి మనం చాలా చూస్తున్నాం మేడం. స్వేచ్ఛని అడ్వాంటేజ్ తీసుకునేటప్పుడు కరెక్ట్ బాగా చెప్పారు. అంటే అదే చెప్తున్నారు కదమ్మా, స్వేచ్ఛ కంటే ముందు కావలసింది అండర్స్టాండింగ్. నాకు ఆవిడ వ్యక్తిత్వం బాగా అర్థం అవ్వాలి, ఆమెకు నా వ్యక్తిత్వం అనేది అర్థం అవ్వాలి. ఎక్కడుంది ఈ ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి సార్ ఈ గొడవలు అంటే కనుక ప్రధానమైనటువంటి ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే ఓకే, నమ్మకం అన్నారు, స్వేచ్ఛ అన్నారు, అంతకంటే ముందు అండర్స్టాండింగ్ అండ్ కమ్యూనికేషన్. ఎక్కడుంది అండర్స్టాండింగ్? నాకేం కావాలి అనేది నేను ప్రతి మ్యారేజ్లో మాట్లాడుతున్నానే కానీ తనకేం కావాలి అనే ఆలోచన ఎంతమందిలో ఉంది? ఈ కాలంలో ఉండేటటువంటి యువతి యువకులు లవ్వో 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 అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆగమేఘాల మీద తల్లిదండ్రుల మెడలో ఉంచి పెళ్లి చేసుకుంటున్నారు. కట్ చేస్తే 6 నెలల్లో కొట్లాడుకుని విడిపోతున్నారు. చెప్తున్నాను, లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా. కానీ లవ్ మ్యారేజ్లో ఉండేటటువంటి విచిత్ర విడ్డూరం ఏంటంటే కనుక 5-6 సంవత్సరాలు ప్రేమించుకుంటారు, కట్ చేస్తే కనుక పెళ్ళైనటువంటి 5 నెలలకు విడిపోవాలని డిసైడ్ అవుతారు. ఇదేంటమ్మా 5-6 సంవత్సరాల్లో నీకు తెలియనటువంటి అంశాలు ఇప్పుడు 5 నెలలలో ఏమొచ్చేసింది నీకు అంత పెద్ద నిర్ణయం అంటే? లేదంటే అబ్బాయిని 5 నెలల పాటు నేను అర్థం చేసుకున్నాను 5 సంవత్సరాల పాటు, కానీ అబ్బాయి తల్లిని మాత్రం 5 నెలలు పెట్టే కదా చూస్తున్నాను, నాకు ప్రాబ్లం ఇలాంటివి ఉంటాయి. లేదా అతను పెళ్లికి ముందు సిగరెట్ మానేస్తానండి, పెళ్లి అయిన తర్వాత సిగరెట్ తాగాడు, పెళ్లికి ముందు వేరే ఆడపిల్లల వైపు అలా చూడండి అన్నాడు, పెళ్లి అయ్యాక చూశాడు. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటది. పెళ్లికి ముందు అబద్ధాలు ఆడినాడు, పెళ్లి అయిన తర్వాత అబద్ధాలు ఆడాడు. ఏం అబద్ధాలు? అవి పనికిరానటువంటి అబద్ధాలు. వాటిని అబద్ధాలు అంటారో కూడా మనకు తెలియదు. అవి కూడా ఏమీ లేదు, ఏదో అంటాడు, అక్కడికి వెళ్ళావంటే వెళ్ళలేదు అంటాడు. ఈ అమ్మాయికి తెలుస్తుంది వెళ్ళినట్టు, అవి నువ్వు అబద్ధం ఆడా. ఇక్కడ ఏంటంటే విపరీతంగా ప్రేమించడమేమో అనిపిస్తుంది వాళ్ళని. మంచి మాట. అంటే మళ్ళీ ప్రేమించడం తప్ప డాక్టర్ గారు అంటే విపరీతంగా ప్రేమించడం అనేది ఒకటే కాదమ్మా, అధికంగా ఓన్ చేసేసుకోవటం. నేను పెళ్లి చేసేసుకుంటున్నాను అంటే కనుక నా భర్త నాలో పాత్ర అయిపోయాడు, నా భార్య నాలో పాత్ర అయిపోయాడు కాబట్టి నాకు ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్, నాకు ఇచ్చేటటువంటి ఎలివేషన్ ఎవరికి ఇవ్వకూడకుండా ఎక్స్క్లూజివ్గా నాకు. ఈ ఓవర్ పొసెసివ్నెస్, ఈ ఓవర్ ఓనింగ్ ఆఫ్ ద ఇండివిజువల్ వల్ల ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పాను చూడండి, అవతల వ్యక్తి ఉక్కిరి బిక్కిరి అవుతాడు. ఎక్కువైపోయింది. నేను ఆ వ్యక్తిని ఎక్కువ ఓన్ చేసుకున్నాను, దానికి నేను పెట్టే పదాన్ని ఏం పదం పెడతాను? లవ్ అంటాను. అవును.
ఆ వ్యక్తి ఏమంటాడు, సార్ చచ్చిపోతున్నాను సార్, ఫ్రీడమ్ లేదు సార్, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను, అటు చూసినా తప్పే, ఇటు చూసినా తప్పే, బయటికి వెళ్ళినా తప్పే, కూర్చున్నా తప్పే, ఇంకా నేను రోబోటా అండి అంటాడు. అవును. దాన్ని ఏమంటాం? నేను ప్రేమ అంటున్నాను, ఆ అబ్బాయి ఏమంటున్నాడు, ఆ అమ్మాయి ఏమంటుంది, నా స్వేచ్ఛను హరిస్తున్నాడండి అని అంట. అవును. అంటే ఒక ప్రోటోకాల్ ఉండాలన్నమాట. భార్య ఇట్లుండాలి, భర్త ఇట్లుండాలి, గొడవ వచ్చినా ఇట్లుండాలి. మీలాంటి సైకియాట్రిస్టులు ఏం చేయాలంటే దానికి ఒక బుక్ రాయాలి. మరి ఇట్లే ఉండాలి, ప్రాబ్లం వస్తే ఇట్లా ఫీల్ అవ్వాలి అనేది. అంతులేని కథలాగా అంతులేని బుక్స్ అవుతాయి. అవును, గూగుల్ చేస్తే ప్రాబ్లం కి అక్కడ మీరు చెప్పింది రావాలి మాకు. రెండే మేడం, సింపుల్ గా చెప్పాలి అంటే కనుక, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. డోంట్ క్లోజ్ ద డోర్స్. అంటే మీరు ఫిక్స్డ్ ఐడియాస్తో ముందుకు వెళ్ళకండి. మీరు ఊహించుకుంటున్నారంటే అది మీ ప్రాబ్లం. మీరు ఊహించుకున్నది అవతల వాళ్ళకి రుద్దేస్తే అది కరెక్ట్ కాదుగా. మీరు ఒకటి అనుకున్నారు, ఒక కాన్సెప్ట్ అనుకున్నారు, మా భర్త నా భార్య ఏబిసి పద్ధతిలో ఉండాలి అని. భర్త భార్య కాదండి, నా కొడుకు నా కూతురు ఏదైనా కూడా అది మీ కాన్సెప్ట్. అది ఆచరణలోకి వస్తుందో, వాళ్ళు మీరు అనుకున్నట్టు ఉండగలరా లేదా అనేటటువంటిది వాళ్ళ వ్యక్తిత్వం బట్టి ఉంటుంది, వాతావరణం బట్టి ఉంటుంది, పెరిగిన పద్ధతులు బట్టి ఉంటాయి, రకరకాల వేరియబుల్స్ ఉంటాయి. మీరేదో ఒకటి ఊహించేసుకుని అది జరగకపోతే డిసప్పాయింట్మెంట్ అవుతాయిలా. అందుగురించి వచ్చేటటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ కి అందరికి ఒకటే ఈక్వేషన్ చెప్తాను. A+B² ఎలా అయితే అంటామో ఒకే ఈక్వేషన్ చెప్తాను. E - R = D. E అంటే ఏంటి? ఎక్స్పెక్టేషన్. నాకు నా ఆవిడ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, వాళ్ళ అమ్మతో ఇన్నిసార్లు వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి ఫోన్ చేయకూడదు, ఇది నా ఎక్స్పెక్టేషన్. రియాలిటీ ఏంటి? మీ ఆవిడ అలా చేయదు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ గొడుగు కింద పెరిగింది, నీ పెళ్ళయ్యి 6 వారాలు అయింది, నువ్వు అప్పుడే కండిషన్ పెట్టి అటో గీత ఇటో గీత గీస్తే ఎవరి గురించి వింటుంది? ఎందుగా అందులో ఏంటంటే ఈ రోజుల్లో పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు ఆడైనా మగైనా అందరూ మాట్లాడేటటువంటి కామన్ సబ్జెక్ట్ ఏంటంటే హక్కు, అధికారం. ఎవరు వింటారు? వినరు. ఆర్ అనేది రియాలిటీ. ఇప్పుడు ఏమైంది? నీ ఊహకు నిచ్చినేసావు, రియాలిటీ ఎక్కడో అట్టడుగునుంది, డిఫరెన్స్ పెరిగిందిగా, గ్యాప్. డి అంటే ఏంటి? డిప్రెషన్. నీకు డిప్రెషన్ వస్తుంది. అసలు డిప్రెషన్ లేని వాళ్ళు ఎవరు చెప్పండి? పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి, ప్రేమలో ఉన్న వాళ్ళకి, అందరికి డిప్రెషన్. అంతే అంతే. సో ఈ సూత్రంలోనే డిప్రెషన్ అనేది ఉంది. ఈ భార్యాభర్తల గొడవలు ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నావు. నీ వైఫ్ ఎంత ప్రేమించి ఎంత అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా రియాలిటీ దూరంగా ఉంది, డిఫరెన్స్ గ్యాప్ పెరిగింది, డిప్రెషన్ వచ్చింది. సార్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటది. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆయన అలా లేడు, నేను చెప్పాను వినలేదు, ఆమె చెప్పింది నేను చెప్పాను ఆయన వినలేడు, ఆమె చెప్పింది ఆయన వినలేడు, ఇట్లా వల్ల ఇంకెవరో వింటారు వీళ్ళని. అప్పుడు థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్. ఇంటర్ఫీరెన్స్ కాదు, ఇంకెవరో వింటారు, ఇంకెవరో వీళ్ళని పొగుడతారు, అక్కడ ఇక్కడ దొరకని అన్ని వేరే చోట దొరుకుతాయి. అప్పుడు మళ్ళీ మీ సబ్జెక్టే వస్తుంది అక్కడికి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు వై ఆర్ యు స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ద థ్రెషోల్డ్ అని అంటా ఉంటాం. నువ్వు గీత ఎందుకు దాటేవమ్మా అంటాం. గీత ఎందుకు దాటేవంటే కనుక మా ఇంట్లో నాకు సంతోషం లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, అభిమానం లేదు, ఏమీ లేదు కాబట్టి ఆడెవడో ఇస్తున్నాడు అని చెప్పి. ఆడు ఇస్తాడా? జీవితాంతం ఇస్తాడా? నువ్వు బయటకు వచ్చేంత వరకు ఇస్తాడా? బయటకు వచ్చేంత వరకు ఇస్తాడు, తర్వాత ఎందుకు ఇస్తాడండి? ఎవడు? అట్రాక్షన్. మీరు చెప్పినట్టు అదే. అది కూడా ఇక్కడ వచ్చే డిఫరెన్స్ కాస్త కమ్యూనికేషన్. బిజీ లైఫ్ స్టైల్స్ మేడం, బిజీ లైఫ్ స్టైల్స్. ఎంతమంది భార్యాభర్తలు ఈ రోజుల్లో, ఇంక్లూడింగ్ ఐటీ అవనివ్వండి, బిజినెస్ మ్యాన్ అవనివ్వండి, డాక్టర్ అవనివ్వండి, లాయర్ అవనివ్వండి, ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ యావరేజ్గా ఒక 1 to 2 hours ప్రశాంతంగా కూర్చుని కానీ పడుకుని కానీ మాట్లాడుకునే సందర్భం వస్తుంది చెప్పండి? కమ్యూనికేషన్ జీరో అయిపోయింది. లోపల ఉన్న బాధలాగే ఉండిపోతుంది. చెప్పుకునేటటువంటి నాదుడు ఎవ్వడు లేడు. ఆఫీస్ నుంచి అతను పరిగెట్టుకుని వచ్చి అతను తినేసి పడుకుంటాడు, వీరు తినేసి పడుకుంటారు, పిల్లలు తినేసి పడుకుంటారు, హోంవర్క్లు చేసుకుని మళ్ళా లెగిస్తారు, పరిగెడతారు. ఎప్పుడు మాట్లాడుకుంటాం? సాయంత్రం మహా అయితే మిగిలింది అరగంట. ఆ ఛానల్ ఈ ఛానల్ మట్టి 2 వార్తలు విని 4 షోలు చూసి పడుకుంటాం. మంచం మీద పడుకుని మాట్లాడుకుంటున్నా? లేదు. ఈవిడ మొబైల్ కుటు అంటది, అతను మొబైల్ అంటాడు. ఈ వర్బల్ కమ్యూనికేషన్ పోయింది. సో నెంబర్ 1, ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదంటే అతను మాట్లాడట్లేదు కాబట్టి. నేను మాట్లాడలేదు, ఎవరో ఒకరు మాట్లాడింది వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి మీరు మొదటి టాపిక్ అంతే. సో మళ్ళీ ఏమంటే మాట్లాడితే కోపాలు వస్తున్నాయండి, సలహా ఇస్తే కనుక తప్పుగా భావిస్తున్నారు, అడ్వైస్ ఇస్తే అవమానం కింద భావిస్తున్నారు, అడ్వైజ్ కూడా క్రిటిసిజం కానీ తీసుకుని ఎందుకు వచ్చిన గొడవ అండి అని అంతే.
ఇప్పుడు మేడం బాగా అట్రాక్ట్ అవుతారు, అక్రమ సంబంధం పెట్టుకుంటారు. దాన్ని అక్రమ సంబంధం అంటారు, ఇల్లీగల్ రిలేషన్. ఇంక అదేలేండి. దాన్ని పాలిష్ చేయాలంటే ఇల్లీగల్. పాలిష్ లేకుండా అయితే అక్రమం. అవును. ఆ! సరే, ఇల్లీగల్ రిలేషన్ వేరు. ఈ మధ్య జరిగిన ఆ మేఘాలయ ఇన్సిడెంట్ అయితే అసలు నేను ఆ వార్తని నేను ఎన్ని అబ్బా! సార్లు చూసాను. ఆ! నా మైండ్‌లోకి ఎక్కిపోయింది అసలు. హనీమూన్ మర్డర్. హనీమూన్ మర్డర్. అమ్మో! ఎప్పుడు చూడలేదేమో మనం అసలు. వినలేదేమో, డిస్కస్ చేయలేదేమో అసలు. పాపం హనీమూన్ మర్డర్ అంటున్నారు గానీ అసలు హనీమూనే జరగలే. మర్డరే జరిగింది. అవును. ఆ! అదే. పెద్ద స్కెచ్. అట్లాంటి ఇప్పుడు ఆ బ్రైడ్ అలా ఉంది. ఆమె బిహేవియర్ ఇలా ఉంటే ఈమె ఈమె ఈ ఈ లక్షణాలు బట్టి దీనికి క్రూయల్ మెంటాలిటీ ఉందని మనం ఏమైనా తెలుసుకోవచ్చా సార్? అమ్మ ద థింగ్ ఈజ్ ఏంటంటే వీళ్ళు సడెన్‌గా అప్పటికప్పుడు పుట్టరమ్మ వీళ్ళు. నేను చాలా మంది అనుకుంటారు అంత దారుణంగా ఎలా ఉందని ఆ! చెప్పి. వీళ్ళ పర్సనాలిటీస్‌లోనే లోపాలుంటాయి. అది ముందు నుంచి ఉంటది. అది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చూస్తా ఉంటారు. కొన్ని ఇలాంటి సినారియోస్ ఈ స్థాయి వరకు ఎళ్ళకుండా ఉండి ముందొస్తూ వాళ్ళ అదృష్టమో, వీళ్ళ అదృష్టమో జస్ట్ నేరోగా మిస్ అయినటువంటి కేసులు నా దగ్గర చాలా వస్తూ అవును. ఉంటాయి. ఏది ప్లానింగ్ ఉన్నది, ఏసేద్దాం అనుకున్నాము, అవ్వలేదు. వామ్మో! ఆ! ఇలాంటివి మన దగ్గరికి వస్తా ఉంటే ఆ! మనకు చెమటలు పడతా ఉంటాయి. మనం కుర్చీ కొద్ది దూరంగా జరుపుకొని వింటా ఉంటాం. సో, వాళ్ళు ట్రెండ్‌లోకెళ్తే అంటే ఇక్కడ జరిగిపోయింది కాబట్టి, ఆ అమ్మాయి మనకు దూరంగా ఉంది కాబట్టి, ఆ అమ్మాయి మనస్తత్వం గురించి మనం ఈరోజు డైరెక్ట్‌గా ఏంటి అనేది మాట్లాడలేకపోతున్నాం. ఈ జస్ట్ మిస్ కేసులు మన దగ్గరికి వస్తా ఉంటాయి కనుక ఈ వీళ్ళల్లో మనకి ఈ మనస్తత్వం ఎందుకు ఇలా వచ్చిందని స్టడీ చేయడానికి బాగుంటుంది. వాళ్ళ స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి ఏదన్నా కూడా తాత్కాలికమే, పర్మనెంట్ ఏది ఉండదు లైఫ్‌లో. ఆ స్కూల్ అంటారు, కొంతకాలం ఆ స్కూల్ అంటారు, ఇంకో చోటకి వెళ్తారు, అది నచ్చదు. ఈ డ్రెస్ అంటారు, డ్రెస్ మారుస్తూ ఉంటారు, ఇది రకరకాల డ్రెస్సులు మారుస్తూ ఉంటారు, కార్లు మారుస్తూ ఉంటారు, డబ్బులు విపరీతం ఖర్చు పెడతా ఉంటారు, మెడలు వంచి తల్లిదండ్రుల చేత సుఖాలు కొనిపెట్టుకుంటా ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్ని ఇలా మారుస్తూ ఉంటారు. ఏ ఒక్క రిలేషన్స్ స్థిరంగా ఉండదు. వాడెవడో పనికిరాని వాడు ఉన్నాడు ఆ మేఘాలయ కేసులో చెప్తున్నాను. వాడిది ఏమన్నా వీళ్ళిద్దరిది గొప్ప రిలేషన్షిప్. వాళ్ళు ఎన్నో సందర్భాల్లో కొట్టుకు సచ్చుంటారు. ఎటొచ్చి ఏంటంటే వీళ్ళ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అంటే కనుక నో అని చెప్పిందే ఎస్ అని పరిగెడతా ఉంటారు. అమ్మా ఆడొద్దమ్మా, డేంజర్ అమ్మా, అది కరెక్ట్ కదమ్మా, పరువు అమ్మా, ప్రతిష్ట అమ్మా, ఇది కరెక్ట్ అమ్మా అని తల్లిదండ్రులు చెప్తే ఎవరి కోసం నో చెప్తున్నారు. కాబట్టి మీరు నో చెప్తున్నారు కాబట్టి మీరు అంత ఇష్టపూర్వకంగా దగ్గరుండి చేసేటటువంటి దాన్ని నేను నో చేస్తాను, వీడితో ఎస్ చేయించుకుంటాను అనేటటువంటి కసి కోపం. ఈ వ్యక్తిత్వం అనేది, ఈ రెబెలియస్ యాటిట్యూడ్ అనేటటువంటిది, ఈ తిరుగుబాటుతనం అనేటటువంటిది చిన్నప్పటి నుంచే పుట్టగొడుగులాగా అలా 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 పెరుగుతూ ఉంటదమ్మా. కనిపెట్టుకోవాలి తల్లిదండ్రులు కనిపెట్టుకుంటారు. పాపం చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు చేయవలసినవన్నీ చేసేసి ఇంక చేతులెత్తి దండం పెడతారు. ఈ అమ్మాయి విషయంలో ఆ తల్లిదండ్రులు పెద్ద గెలుపు ఏమనుకున్నారంటే, అబ్బా పెళ్లి చేసేసాము, వాడు కాదన్నాము, వినేసింది, పెళ్లిపేటల మీద ఫుల్ ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్లు, గీ వెడ్డింగ్ షూట్లు అన్నీ అయిపోయినాయి, మనకు కావాల్సిన చెప్పి వాళ్ళు మంచిగా పడుకుని ఉంటారు. కానీ ఇందాక నేను చెప్పాను కదా, ఈ కసి కోపం ఉండేటటువంటి బ్యాచ్ ఇది. ఐదర్ నో అని చెప్పన్నా ఫైట్ చేస్తారు, లేదని ఎస్ అని చెప్పి తొలగిస్తారు వాళ్ళు. ఈ అమ్మాయి ఎస్ అని చెప్పి ఆడిని తొలగించింది. ఇదే కదా మీకు కావాలి, వాడు చెప్పేశారు పోండి. ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే కనుక ఇక్కడ తల్లిదండ్రుల విధానం నచ్చలేదు, లవర్ యొక్క యాటిట్యూడ్ కానీ లవర్ యొక్క ఇది కానీ చాలా ఎక్కువ నచ్చేస్తుంది. దీనంతా స్కెచ్ చేసింది, ప్లాన్ చేసింది మనకు తెలిసినంత వరకు వాడు. ఓకే, ఎవరు వాడైతే ఏంటి, వీడైతే ఏంటి, మొత్తం అందరూ అంటున్నారు. ఈ ఇద్దరు కలిపి చేసి ఉంటారులేండి. కానీ వాడు ఒక కొత్త ప్రపంచాన్ని చూపెట్టాడు, ఒక కొత్త సెంటిమెంట్ లాగాడు. అంటే ఏంటంటే మన లవర్స్ కాబట్టి హనీమూన్ అనేది ఏదైనా ఫిజికల్ అనేది మనతోనే జరగాలి, అక్కడ జరగకూడదు. సో నన్ను పెళ్లి చేసుకోవాలంటే కనుక భర్తకు డివోర్స్ ఇచ్చి చేయటం కాదు, కానీ భర్తను లేకుండా చేసి విడోగానే నన్ను చేసుకోవాలనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ వీళ్ళిద్దరి మధ్యన ఒక డిస్కషన్లోకి వచ్చి ఆ కాన్సెప్ట్ ఆచరణల వరకు వెళ్ళిపోయింది. అదేంటి సార్, అలాంటి కాన్సెప్ట్లు అందరూ మాట్లాడుకుంటారా? మరి అలా కాన్సెప్ట్లు మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా కత్తులతో పొడి చేసుకుని మనుషులను మొక్కల మీద నరికేస్తారంటే మనం మాట్లాడుకోవటానికి చాలా మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ దొంగ ఏదో వీడు చచ్చిపోతే బాగున్నాను ఎన్నో సందర్భాల్లో మనం అనుకుంటాం. చావరా అని అంటాం, ఇలా అంటాం, చంపేస్తాం ఆ మనిషిని, చంపం. అంటే ఒక మాట తొందరపాటులో అంటానికి చంపటానికి మధ్యన ఉండేటటువంటిదే ఈ వ్యక్తిత్వపరమైన లోపం. వీళ్ళల్లో ఏంటంటే జాలి పట్టడం కానీ, దయ చూపెట్టడం కానీ,
సీన్ యొక్క రిక్రియేషన్ లో కూడా ఆ అమ్మాయి ఏమైనా బ్రేక్ డౌన్ అవుతుంది అంటే కనుక ఎక్కడ బ్రేక్ లేదు డౌన్ లేదు, ఒక చుక్క కన్నీళ్ళు కూడా లేవు. రావు. అసలు ఎక్స్ప్రెషన్ లేదు ఫేస్ లో. లేదు. ఎందుకు అంటే కనుక వాళ్ళకి గిల్ట్ కానీ రిమోర్స్ కానీ అయ్యో పాపం అనేటటువంటి ఫీలింగ్ వీళ్ళ యొక్క డిక్షనరీలో ఉండదు లక్ష్మి గారు. బాధ ఉండదు, కన్నీటి బొట్టు ఉండదు, స్వార్థం అనేటటువంటిది అచ్చొచ్చినట్టు కనిపిస్తూ ఉంటది. నాకేం వస్తుంది, నాకేం కావాలి. ఒకప్పుడు హత్య చేసినా కూడా అవతల వాడిని అతి భయంకరంగా చంపినా కూడా వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అనే మాట అనే వస్తుందే గాని తర్వాత జరిగినటువంటి కార్యక్రమానికి నేను ఏదో తెలిసి తెలియక చేసేసాను, నేను పశ్చాత్తాపం పొందుతున్నాను, నేను చేసిన తప్పు అనే రిమోర్స్ ఆర్ రిపెంటెన్స్ ఆర్ గిల్ట్ అనేటటువంటిది వాళ్ళ డిక్షనరీలో ఉండవు మేడం. చాలా మంది కూడా సార్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, అంటే మనం కూడా ఫేస్ చేసి ఉంటాం చాలా సందర్భాల్లో. మీ ప్రొఫెషన్ లో చేశారో లేదో తెలియదు కానీ నా దగ్గర చాలా మంది చెప్పడం జరిగింది, నేను ఒక ప్రొఫెషన్ లో ఉన్నాను, నన్ను కిందకి లాగేశారు, నన్ను బాధ పెట్టారు, వాళ్ళు సంతోషపడ్డారు అనేది. అంటే నేను చాలా మంది చెప్పడం జరిగింది, నా జూనియర్స్ కానీ అట్లాగా. ప్రొఫెషనల్ వెంజెన్స్ అంటారు, రివెంజ్. సంతోషపడ్డారు, వాళ్ళు పార్టీ చేసుకున్నారు నన్ను కిందకి లాగేసి అని. అప్పుడు వీళ్ళు ఫెయిల్ అయినట్లా, వాళ్ళ క్రూయల్ మెంటాలిటీ గెలిచినట్లా మనం ఏమనుకోవాలి? లక్ష్మి గారు, మీ ఫీల్డ్లోనే కాదు ఏ ఫీల్డ్లో అన్నా ఇటువంటి తత్వాలు, ఇటువంటి వ్యక్తిత్వాలు, ఇటువంటి వాతావరణం అనేది ఉంటుంది. ఇందులో ఉంది అందులో లేదు అనేది కాదు. మరి అందరూ ఇలాంటి వాటికి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉద్యోగాలు మానేసి జీతాలు లేకుండా పస్తులు ఎందుకు ఉండట్లేదు? అందరూ మళ్ళీ పనులు చేసుకుంటున్నాం కదా. మీరు అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళాం, మారుతున్నాం కదా. డాక్టర్స్ కూడా ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో భయంకరంగా ఉంటుంది ఇటువంటి వాతావరణం. ఏం చేస్తాం? ఇక్కడ నచ్చకపోతే అక్కడ జంప్ చేస్తాం, అక్కడ నచ్చకపోతే ఇక్కడ జంప్ చేస్తాం. నేను అనేది ఏంటంటే, మీ జీవితంలో మీరు మానసికంగా బలపడాలి అంటే కనుక దయచేసి ప్రపంచంలో మార్పు రావాలని ఊహించుకోవద్దు, మనుషుల్లో మానవత్వంలో మార్పు రావాలనేది ఆలోచించాలి. అది జరగదు. జరగని వాటి మీరు ఎందుకు కోరుకుంటారు? సమాధానం లేని ప్రశ్నలు ఎందుకు? వాళ్ళు ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు, వీళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు, వాళ్ళకి నేను అన్యాయం చేయలేదు కదా, వీళ్ళకి అన్యాయం చేయలేదంటే మీరు అన్యాయం చేయకపోవడం అనేది మీ బలహీనత. వాళ్ళు అన్యాయం చేయటం అనేది వాళ్ళకి బలంగా భావిస్తున్నారు. సో డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ అదర్స్ మెంటాలిటీ ఫర్ విచ్ యూ కాంట్ ఫైండ్ ఆన్సర్స్. సమాధానం లేనటువంటి ప్రశ్నలు అడుక్కుంటే కనుక మీరు రోజు రోజుకి జీవోత్సవం అయిపోతారు, క్షీణించబడతారు. ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. వాళ్ళ ప్రశ్నలకి ఇంకా 10 ప్రశ్నలు వస్తాయి మేడం, ప్రశ్నకి సమాధానం రాదు. ఎందుకంటే కనుక మీరు పరకాయ ప్రవేశం చేసి అవతల వాడు మనస్తత్వంలో వెళ్ళి వాడు ఎందుకు చేశాడు అనేది ఆలోచించారు. దట్ ఈస్ ఎ నార్మ్ ఇన్ ద సొసైటీ అండ్ దట్స్ హౌ ద వరల్డ్ ఈస్ బికమింగ్. వరల్డ్ క్రూయల్ గా మారిపోతుందా, కాంపిటేటివ్ గా మారిపోతుందా అంటే కనుక దానికి నాకు తెలీదు. రెండు ఒకే పడవలో ఉంటాయి. ఎక్కడైతే కాంపిటీషన్ ఉంటుందో అక్కడ క్రూయాలిటీ కూడా ఉంటుంది. నేను గెలవాలి అంటే కనుక నేను క్రూరంగా ఆలోచిస్తేనే నేను ఆ కాంపిటీషన్ లో గెలవగలను. ఇది నెక్స్ట్ డెకేడ్ లో ఇంకా భయంకరంగా మారిపోతుంది. అక్కడే కనుక మానవ సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. డాక్టర్స్ ఇంకా ఇలాంటి పాఠాలు చెప్పాలి మాకు, నాలాంటి సెన్సిటివ్ మెంటాలిటీస్ కి అయితే. సో మీరు సెన్సిటివ్ అని నాకు తెలుసు కానీ లక్ష్మి గారు, మీరు జీవితం నుంచి పాఠాలు నేర్చుకుని ఇంకా కత్తి తీసుకుని ఖడ్గంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తిత్వమే. సో సెన్సిటివిటీ అనేది ఒక బలహీనత కింద ఇంట్లో కూర్చుని ఉండిపోవచ్చు, సెన్సిటివిటీని ఒక ఆయుధం కింద మార్చి ముందుకెళ్ళి పోరాడచ్చు. రెండు ఉంటాయి. మీరు సెకండ్ కేటగిరీ. ఓకే, సో దీనికి ఒక చక్కటి సూత్రం చెప్పండి డాక్టర్ గారు. నాలా సెన్సిటివ్గా ఉండేటటువంటి ఆడపిల్లలు ఉండేటటువంటి కార్పొరేట్ సెక్టర్లో పడేటటువంటి వేదనలు, బాధలు, క్రూరమైనటువంటి ఆడవాళ్ళు అవనండి, మగవాళ్ళు, నేను ఎవరిని చెప్పను, వీళ్ళని ఏ విధంగా మెడపట్టుకుని బయటకు నెట్టేయాలి, ఎలా ఇక్కడ పొగ పెడితే కనుక ఇమోషనల్ గా వీళ్ళు వ్రెక్ అయిపోయి వాళ్ళుగానే రెసిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోతారు అనేటటువంటి ప్రజెంట్ కార్పొరేట్ సెక్టర్ లో సఫర్ అయ్యేటటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు నాకు కోకొల్లలుగా నా దగ్గరకు వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ నేను చెప్తా ఉంటాను, నువ్వు బయటకు వచ్చేసి వాళ్ళు జాబ్ ఈజీ చేసేవరా బాబు అని అంటాను నేను. ఎప్పుడు కూడా అవాయిడెన్స్ ఈజ్ నెవర్ ఏ సొల్యూషన్. నాకు మీరు నచ్చలేదు అంటే కనుక మీ ఎదురుకుంటే నేను పారిపోయాను అంటే కనుక మీరు గెలిచినట్టు, నేను ఓడిపోయినట్టు. ఈరోజు నాకెందుకు, నా మనశ్శాంతి కోసం నేను వచ్చేసానేమో. ఓకే, మీకు 100 అవకాశాలు ఉంటే మీరు బయటకు వచ్చేసేయండి. కానీ నేను మీలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, భగవంతుడు కానీ పరిస్థితులు కానీ ప్రతిసారి మీకు ఆ అవకాశం ఇవ్వదు. ఏదన్నా ఒక పరిస్థితుల్లో మీరు ఉండి అక్కడ నచ్చినటువంటి మనుషులు, వాతావరణం ఉండి బయటకు వెళ్ళేటటువంటి దారి దిక్కు లేకపోతే ఎంత ఇదిగా మనం నలిగిపోతాం అంటే కనుక భయంకర నలిపోతుంది. సో ప్రతి సందర్భంలో అవాయిడెన్స్ అండ్ ఎస్కేప్ సొల్యూషన్స్ కాదు, అప్రోచ్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి. ఎలా సార్ అంటే కనుక
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీ వ్యక్తిత్వానికి, మీ జీవితానికి, మీ కెరియర్‌కి, మీ కుటుంబానికి, మీరు చేసే పనులకి ఫస్ట్ రిపోర్ట్ కార్డ్ అండ్ సర్టిఫికేట్ మీరు. వాళ్ళు కాదు. వాడేంటి ఇలా అనుకున్నాడు, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళెందుకు నా వైపు అలా చూస్తున్నారు, నా వెనకాతల ఎందుకు గుంతలు తవ్వుతున్నారు అంటే కనుక, వాళ్ళ వ్యక్తిత్వం బట్టి వాళ్ళని కొన్ని కొన్ని చేసుకుంటూ పోనీయండి. మీ వరకు మీ వ్యక్తిత్వం బట్టి మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో, మీ గురించి మీకు బాగా తెలుసు, మీ మనస్సాక్షికి మీరు తప్పు చేయట్లేదు అని మీరు అనుకుంటే, మీ సర్టిఫికేట్ మీరు ఇచ్చుకోండి. వాళ్ళెవరు ఇచ్చేది కాదు. అందుగురించి నేను ఎప్పుడు చెప్తాను, ఎక్స్ట్రోస్పెక్టా, ఇంట్రోస్పెక్టా. మీ లోపలికి మీరు చూసుకుంటున్నారా, బయట వైపు చూస్తున్నారా? బయట వైపు చూస్తే ఇలాగే ఉంటుంది. బయటికి రావడమే ఉంటుంది. లిఫ్ట్ లోకి ఎక్కి కింద వాచ్మెన్ నుంచి పైన మీ బాస్ వరకు అందరి వైపు ఇలా చూస్తూనే ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు. అది వర్కౌట్ అవుతుంది ఈ సమాజంలో. మీకు ఏదైతే నచ్చిందో, మీ దేన్నైతే నమ్ముకుని ఈ రోజు ఈ స్థాయి వరకు ఉన్నదో, ఏ నమ్మకంతో అయితే మీ తల్లిదండ్రులు ఇక్కడి వరకు మీరు తీసుకురాగలిగారో ఆ నమ్మకాన్ని నమ్ముకోండి. లేదు సార్ నేను అలా ఉండలేకపోతున్నానంటే కనుక అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న ఎదుర్కొంటే కూర్చోండి. అమ్మ నాన్న వాడు ఇలా అంటున్నాడు, ఈ అమ్మాయి ఇలా అంటుంది, కరెక్టేనా అంటే కనుక స్వచ్ఛంగా ఆలోచించేటటువంటి తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, ప్రాణ స్నేహితులు కానీ స్వచ్ఛమైనటువంటి రిపోర్ట్ కార్డు ఇస్తారు. ఆ రిపోర్ట్ కార్డు తీసుకుని వెళ్ళండి. మీ రిపోర్ట్ కార్డు పనిచేయకపోతే వాళ్ళ రిపోర్ట్ కార్డు తీసుకోండి. అంతేగాని వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా చేశారని కుమిలి కృషించిపోకుండా మీరు ధైర్య సాహసాలతో ఇంకా అలా నిలబడండి. వాళ్ళే విత్డ్రా అవుతారు. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. కింద ఫేజ్ వరకు ఫేవరెటిజం ఉంటుంది బాస్ కి. అప్పుడు బయాస్డ్ ఫేవరెటిజం అంటారు. అవును, కరెక్టే. దీంట్లో ఒక పాయింట్ నేను చెప్తానమ్మా. సి ద థింగ్ ఈజ్, మీరే బాస్ని గెలుచుకోవాలి, మీరు బాస్కి కావాల్సినటువంటి విధంగా చేయాలి, ఇలాంటి చాలా మనం మాట్లాడుకుంటాం. అన్ని సందర్భాల్లో ఇది కష్టం. ఎందుకంటే వాళ్ళ ఏ బాస్ మానసిక పరిస్థితిలో ఆల్రెడీ ఒక లోపం ఉందో, వాళ్ళు ఒక ఫిక్స్డ్ ఐడియాతో ఈ అమ్మాయి ఇలా చేస్తుంది కాబట్టి ఈ అమ్మాయిని ప్రోత్సహిద్దాం, ఈ అమ్మాయి ఇలా చేయట్లేదు కాబట్టి ఈ అమ్మాయిని ఒక మెట్టు దించుదాం అనేటటువంటి ఫిక్స్డ్ ఐడియా ఉంటుందో దాన్ని కొంతవరకే మార్చగలం, పూర్తి స్థాయిలో మనం మార్చలేం. అటువంటి పరిస్థితిలో ఆ ఫేవరిజం వల్ల మీరు ఎంతవరకు తట్టుకుంటున్నారు, ఎంతవరకు తట్టుకోలేకపోతున్నారు అనేది సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి మేడం. మీరు కానీ ఎవరు కానీ తట్టుకోలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు నేను చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి, ఇక్కడ ఎక్కువ కాలం కంటిన్యూ అవుతే కనుక ఉన్న కాన్ఫిడెన్స్ చచ్చిపోవటమే తప్ప ఇంకేమీ లేదు అనుకున్నప్పుడు విత్డ్రా అవ్వండి. అంత త్యాగాలు చేసి మన దేశం గురించి, దేశ స్వాతంత్ర పోరాటం ఏం చేయట్లేదు మనం. అర్థమవుతుంది కదా మేడం. బట్ నేను ఏమంటానంటే, మీరు మీ మాటకి డోంట్ మేక్ దాట్ యాజ్ అన్ ఇనీషియల్ స్టెప్. బాస్కి ఫేవరెటిజం ఉంది, నేను బయటకు వెళ్ళిపోతా, అది కాదు. వెంటనే కాదు. డూ యువర్ ఎఫర్ట్. ఎందుకంటే ఇంకో గూటికి వెళ్తారు, ఆ గూట్లో ఇంతకంటే దరిద్రం ఉంటే ఇంకో చాటుకు పోతారా? కాదు. ఇక్కడ నేను నేర్చుకునేటటువంటి పాఠం ఏంటి, నన్ను నేను బలపరుచుకునేది ఏంటి, ఇటువంటి వాడి వేడి ఉండేటటువంటి బయాస్డ్ అట్మాస్ఫియర్లో నేను మానసికంగా ఎలా బలపడగలను అనే ఒక ఎగ్జామినేషన్ కింద తీసుకుని కొంత హార్డ్ వర్క్ చూపెట్టి మీ వంతు ప్రయత్నంగా మీరు చేసి మీరు బయటకు వస్తే బయటకు వచ్చి సంతృప్తి చెందుతారు. మరి ఇక్కడ నా తప్పేమీ లేదు, అట్లీస్ట్ నా మనస్ఫూర్తిగా నేను చేశాను. తీసుకునేవాడు తీసుకునే ఉద్దేశం లేకుండా రెండు చెవుల్లో దూదులు పెట్టుకుంటే నేనేం చేస్తానని చెప్పి బయటకు రావచ్చు. చెప్తారా సార్ మీ దగ్గర ఇలాంటి కేసులు ఎవరైనా? కామన్ కదా మేడం, కార్పొరేట్ సెక్టర్లో ఇవన్నీ కామనే, చాలా కామన్. ఇంకొక మాట కూడా వస్తుంది. కొంతమంది బాసెస్ నా దగ్గరికి వచ్చారు, సార్ నేను పెద్ద పెద్ద కంపెనీ హెడ్స్, వైస్ ప్రెసిడెంట్స్, డిప్యూటీ డైరెక్టర్స్, వీళ్ళందరూ డాక్టర్ గారు ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దిస్. నేను ఎందుకో తెలియకుండానే కొంతమందిని ఈజీగా నమ్మేసి వాళ్ళ సైడ్ నిలబడిపోయి కొంతమందికి తెలియకుండా గుచ్చేటటువంటి విధంగా నేను మారిపోతున్నాను, నేను ఇలా ఉండాలని అనుకోవట్లేదు ఎందుకు అని. అలా కూడా వస్తారమ్మా కొంతమంది బాసులు వస్తారు. వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు చేసినటువంటి తప్పును అర్థం చేసుకుని ఎక్కడో తావటం ఒక పశ్చాత్తాపం పొంది వచ్చేటటువంటి వాళ్ళు కొంత, అంటే పెద్ద సెక్షన్ కాదు కానీ కొంత సెక్షన్ వస్తారు. కొంతమంది కావాలని చేస్తారు, కొంతమంది కావాలని చేయరు. అది కూడా మీరు నేను అర్థం చేసుకోవాలి. అవతల ఫేవరెటిజం ఎవరికైతే చూపెడుతున్నారో వాళ్ళు వేసినటువంటి పన్నాగంలో వీళ్ళు ఇరుక్కుంటూ ఉంటారు, వాళ్ళ కన్నింగ్నెస్ లో వీళ్ళు ఇరుక్కుంటూ ఉంటారు. వీళ్ళు టోటల్ పిక్చర్ చూడటానికి చాలా కొద్దిగా టైమే ఉంటుంది. అక్కడికక్కడ చూసేసి క్రాస్ సెక్షనల్ గా వాళ్ళు ఒక ఐడియాకి వచ్చేస్తారు. మీలాంటి వాళ్ళు ఇంకొక లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక, ప్రతిసారి మనం ఏం క్రీమ్ రాసుకుంటూ పోతావురా బాబు, మనం కష్టపడుతూ పోతా ఉన్నాం, ఈ కాకా పట్టటాలు క్రీమ్ రాయటాలు మనకు రావు అని అనుకుంటాం.
వాళ్ళు ఏంటంటే ఉండేటటువంటి ఆ కొద్ది సమయంలోనే ఈ మనిషిని ఎలా పట్టచ్చు, ఎలా గ్రిప్లో పెట్టుకోవచ్చు, ఎలా మనస్తత్వాన్ని మార్చచ్చు అనేటటువంటి ఎజెండా మీదే ఉంటుంది. అవును. యూజువల్గా వాళ్ళు పని దొంగలు, భజన బ్యాచ్. భజన బ్యాచ్, పని దొంగలు ఇలాంటి వాటిలో ఫస్ట్ ఉంటారు. బాస్ కూడా అర్థం అవ్వాలి. మీరు అన్నారు మీ దగ్గరకు వచ్చి చెప్తారు అన్నారు. ఆయనకి ఏంటి ఫైనల్ గా ఆయన ఎకనామికల్ గా స్ట్రాంగ్ అవ్వాలి, ఆయన ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలనేది ఉండాలి కదా డాక్టర్ గారు. ఉండాలి, కానీ ఏంటంటే సెవరల్ సెక్టర్స్ లోకి వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పటికి ఈ స్పెసిఫిక్ ఏరియాలో అందరూ ఇలా ఉండరు కదా మేడం. ఈ స్పెసిఫిక్ ఏరియా మీద అంత ఫోకస్ చేయకపోయేటప్పటికి సర్లే ఈ ఒక్క దాంట్లో ఇలా వెళ్ళిపోదాం అన్నట్టు కూడా కొంతమంది ఉంటారని నేను మీకు చెప్తున్నాను. ప్రత్యేకంగా ఈ అమ్మాయిని టార్గెట్ చేయాలి అనే ఉద్దేశం అందరికీ ఉండకపోవచ్చు, ఉండొచ్చు, అందరికీ ఉండకపోవచ్చు. అంటే మనం సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి చూస్తాంగా అన్నిట్లో. అమ్మా ఇప్పుడు బయటకు వచ్చి చెప్పిన వాళ్ళని మనం చూసాం. అమ్మ హోటల్ ఇండస్ట్రీలో ఉంది, సినిమా ఇండస్ట్రీలో ఉంది, అన్ని ఇండస్ట్రీలో ఉంది. ఎక్కడైతే కనుక మానసిక పరమైన ఒత్తిడి ఉంటుందో అక్కడ ఇది ఉంటుంది, ఎక్కడైతే ఈగో ఉంటుందో అక్కడ ఇది ఉంటుంది, ఎక్కడైతే కాంపిటీషన్ ఉంటుందో అక్కడ ఇవి ఉంటాయి. ఇవి లేనటువంటి డిపార్ట్మెంట్ అంటూ ఏమీ లేదు, లేనటువంటి దేశం అంటూ లేదు. నేను యూకేలో 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అక్కడ కూడా ఉంది. ఇది ఎటొచ్చా అక్కడ ఇంత ఆబ్వియస్ గా కనిపించదు. ఇక్కడ ఏంటంటే మన మొహాల్లోని అన్ని డైరెక్ట్ గా మాట అనేస్తాం, అక్కడ చిన్న కొద్ది క్రీమ్ పూసి నైస్ గా ఉంటది అన్నమాట అంతా. అవును. ఎస్, ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లుగా ఇప్పుడు వర్క్ ప్లేస్ లో మనకు నచ్చకపోతే బయటకు వచ్చేసాం డాక్టర్ గారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ నచ్చలేదు అనుకోండి, బయటికి వెళ్ళడం కాకపోయినా అనుకున్నట్లు ఇల్లీగల్ రిలేషన్ వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇక కొంతమంది అయితే పూర్తిగా బయటకు వచ్చేసి వీళ్ళ మీద యుద్ధాలు చేయడం, యుద్ధాలు ప్రకటించడం చేస్తూ ఉంటారు. దాన్ని ఎట్లా చూడాలి మనము? అంటే ఏదమ్మా, ఇప్పుడు భర్త అసలు నచ్చలేదు, ఇంకెవరో నచ్చారు అన్నప్పుడు వీళ్ళ మీద వారే చేస్తూ ఉంటారు, బయటకు వచ్చి విడాకుల వరకు వెళ్తూ ఉంటారు. విడాకులు అనేది మీ దృష్టిలో అసలు ఏంటి? వెల్ డివోర్స్ సైంటిఫిక్ గా చూసుకుంటే, బుక్ పరంగా చూసుకుంటే, లీగల్ గా చూసుకుంటే ఒక మంచి చర్య. ఎందుకంటే కనుక ఎందుకురా బాబు ఎంతకాలం కొట్టుకుంటారు, భరించలేకపోతున్నారు, పిల్లలు పాడైపోతున్నారు, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, పెద్దవాళ్ళకి డిప్రెషన్లు వస్తున్నాయి, విడిపోయి సుఖంగా ఉండండి, కలిసి ఉండి బాధపడే దాని గురించి డివోర్స్ అనేది వచ్చింది. అంటే మన మనిషి తనకు కావలసినటువంటి విధంగా జీవించేటటువంటి హక్కు ప్రతి మనిషికి ఉందమ్మా. ఒక మ్యారేజ్ లో అలా కావలసినటువంటి విధంగా బ్రతికేటటువంటి హక్కు హరింపబడుతుంది అనుకోండి, వెన్ ఇట్ ఈస్ బీయింగ్ కట్ ఆఫ్, అప్పుడు డివోర్స్ ఇస్ ఎ సొల్యూషన్. అంతే కదా. నీ మీద అనుమానం పడుతున్నావు, నీ మీద కోపడుతున్నాను, నిన్ను కొట్టాను, నేను తిట్టాను, తాగొచ్చి నేను ఇన్సల్ట్ చేశాను, వేరే ఆడవాళ్ళతో తిరిగి నిన్ను బాధ పెట్టాను అని అంటే కనుక నేను ఎందుకు ఉండాలి మ్యారేజ్ లో పర్పస్ ఏంటి? అవును. సో దాని గురించి ఆ విధంగా చూసుకుంటే డివోర్స్ ఇస్ ఎ కరెక్ట్ ప్రాసెస్. బట్ డివోర్స్ బికమ్స్ ఎ ప్రాబ్లమాటిక్ ప్రాసెస్ వెన్ యూ డోంట్ నో వేర్ టు టేక్ డివోర్స్. నేను ఎక్కడ డివోర్స్ తీసుకోవాలని నాకు తెలియనప్పుడు, ఆ థ్రెష్ హోల్డ్ అనేది ఎక్కడ గీత గీయాలని తెలియనప్పుడు ఏంటంటే ఎందుకు ఏమన్నావు, నేను సంతకం పెట్టేస్తా అంటే ఆ విధంగా మారితే కనుక ప్రమాదం. ఇప్పుడున్న సమాజంలో ప్రధానమైనటువంటి అంశం అదే. థ్రెష్ హోల్డ్ అనేది తగ్గిపోయింది, బాధ తట్టుకునే కెపాసిటీ తగ్గిపోయింది, హక్కుల గురించి మాట్లాడేటటువంటి ఆలోచన పెరిగిపోయింది, మాట పడినటువంటి తత్వం పెరిగిపోయింది, ఈగోలు భయంకరంగా పెరిగిపోయినాయి, స్వార్థం భయంకరంగా పెరిగిపోయింది. కాబట్టి డివోర్స్ థ్రెషోల్డ్ ఇన్ కోర్ట్స్ హ్యాస్ కమ్ డౌన్. ఇది ఇప్పుడున్న ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. డివోర్స్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ప్రాబ్లమాటిక్. ప్రతి గొడవకి, ప్రతి ఆలోచనకి, ప్రతి వ్యక్తిత్వానికి, ప్రతి సమస్యకి డివోర్స్ ఒకటే సొల్యూషన్ అని చెప్పి ఈ తరం వాళ్ళు ఆలోచించే విధానం ఉంది చూడండి. అప్పుడున్న తరంకి ఉండేటటువంటి ఓపిక, ఓర్పు, సహనం తగ్గిపోవటం వల్ల, అవును నువ్వు అలా అన్నావు కదా, సరే నీ దారి నీది, నా దారిని, లవ్ మ్యారేజెస్ అరేంజ్ రెండిట్లో అక్కడ ప్రాబ్లమాటిక్. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చిన ఒక క్లయింట్ నాకు కాల్ చేశారనమాట. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డివోర్స్ కోసం, ఆయన ఎంతసేపటికి డివోర్స్ చేసుకొని ఇవ్వలేదు మమ్మల్ని, తీరా చూస్తే కలిపేశారు, మేము కలిసి హాయిగా ఉన్నాము అని. అంటే ఒక సైకియాట్రిస్ట్ గా, ఒక డాక్టర్ గా డివోర్స్ కి మీరు ప్రాధాన్యత ఇస్తారా, కలిసి ఉండడానికి వాళ్ళ మెంటాలిటీని మార్చేసేలాగా చేస్తారా? అంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఆర్ మ్యారేజ్ కౌన్సిలింగ్, యాజ్ ఎ మ్యారేజ్ కౌన్సిలర్ నా పాత్ర ఏంటమ్మా, మెయిన్ గా 95% ఆఫ్ ద కేసెస్ నా దగ్గరికి ఎందుకు వస్తారు, సార్ నా ఆలోచన శైలి మార్చండి, నా వ్యక్తిత్వాన్ని మార్చండి, నా అలవాట్లు మార్చండి, నా పరిస్థితిని మార్చండి, ఇవి మారితే కలిసి ఉండొచ్చుగా. సో మాక్సిమం మనం చేసేది ఏంటంటే కనుక వ్యక్తిత్వాల మధ్యనేటటువంటి జగడం ఏదైతే ఉంటుందో అది చల్లబరుస్తుంది, అలవాట్లు ఏమన్నా ఉంటే కనుక తిరగరాస్తాం,
అనవసరమైనటువంటి పాత్రలు పాత్రధారులు వీళ్ళిద్దరి మధ్యన ఎవరన్నా దూరి పొల్లలు పెడితే కనుక వాళ్ళని నిర్మూలిస్తాం. వ్యక్తిత్వాన్ని బలపరుస్తాం, తట్టుకునే కెపాసిటీ పెంచుతాం, నోటి మీద అదుపు అదుపు క్రియేట్ చేస్తాం, చేతులకి పని కల్పించకుండా చేస్తాం. ఇవన్నీ చేశాను అనుకోండి, ఎందుకు విడగొట్టాలి నేను? సో నా రూమ్లోకి అడుగు పెట్టేటటువంటి 95% బ్యాచ్ బయటికి వద్దు సార్, మాకు ఇతను వద్దు అని అన్నా కూడా లోపల కలవాలి అనే ప్రయత్నం. నాకు వద్దు అని ఎందుకు అంటారు అంటే కనుక, నాకు కావాలి అని అంటే కనుక అతను మారడుగా. ఏమంటే ఇతను నాకు కావాలండి అని అంటే కనుక, నువ్వు ఎలాగ కావాలంటున్నావు కదా, నాలో లోపాలు ఎందుకు వెతుకు పట్టుకుంటున్నావు, నేను ఎలాగే ఉంటానంటాడు. సో ఫస్ట్ వద్దంటారు. సో ఎవరైతే మీరు ఒక ఎగ్జాంపుల్ గా ఇచ్చారో వాళ్ళు కూడా బహుశా వద్దనే ఉద్దేశంతో వచ్చారు. సో మనం వాళ్ళలో ఉండేటటువంటి భ్రమలను తీసేస్తాం, భ్రాంతులను తీసేస్తాం, విపరీతమైన ఆలోచన తీసేస్తాం, యువతల వ్యక్తి సానుకూలంగా మార్చేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం. నువ్వు మారు అని మొదట్లో అనుకునే వాళ్ళు ఫైనల్గా వెళ్ళిపోయేటప్పుడు నేను మారాలి అని బయటకు వెళ్తారు. ఇంకెందుకు హ్యాపీగా ఉంటారు. డివోర్స్ కు సంబంధించిన అంటే విడిపోవటానికి జరిగేటటువంటి కౌన్సిలింగ్స్ అనేవి యూజువల్ గా లాయర్స్ దగ్గర జరుగుతాయి. డివోర్స్ తీసుకునే ముందు ఒక ఆఖరి అటెంప్ట్ గా అవి యూజువల్ గా అంటే విడాకులు చేసేటటువంటి కౌన్సిలింగ్. మనం అలా చెయ్యము కదా, యూజువల్ కలపడానికి ప్రయత్నం. అండ్ నేను పర్సనల్లీ నేను చెప్తాను, నా వరకు ఏంటంటే పెళ్లి అనేది ఒక మంచి ఉద్దేశం మీద జరిగింది కాబట్టి 99.9% 110% మనం మార్చేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత కూడా విడిపోవాలని వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటే అది వాళ్ళు ఇష్టం. మరి అది ఎట్లాగా హాఫ్ అన్ అవర్ లోనే సెట్ చేశారు మమ్మల్ని అని అన్నారు. అంటే ఏం లేదమ్మా, వాళ్ళకి కనిపించినటువంటి కొన్ని వాళ్ళకి అద్దంలో చూపెడతాం. కొన్ని అమ్మ సీఎమ్మ ఇక్కడ బేసిక్ ఈ కాన్సెప్ట్ లో ఉంది, నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నావేమో, బహుశా నువ్వు తక్కువ మాట్లాడాలి, నువ్వు అనవసరంగా అతనికి ఫ్రీడమ్ అరికట్టేసి ఇలాగ ఏదైనా ఒక బేసిక్ ఉంటుందమ్మా, అది కానీ కరెక్ట్ చేస్తాం. లేదంటే అరుచుకోకుండా మాట్లాడుకోండి అన్నదన్నా చేస్తాము. అవతల వాళ్ళ స్వేచ్ఛకి ఇంపార్టెన్స్ అండి ఇవ్వండి అన్న చెప్తాము. లేదంటే మీ అత్తగారినో మామగారినో మధ్యలోకి లాక్కండమ్మా అని చెప్తాం. ఏవో ఇలా 4 పాయింట్లు ఉంటాయి. సార్ ఇంకొక జానర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, కపుల్ ఉంటారు, మేము పిల్లల కోసం కలిసి ఉంటున్నామని, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే పిల్లలకు ఒకటమ్మా, మన సాంప్రదాయంలో ఏంటంటే కలిపి ఉండటానికి ఏదో ఒకటి తీస్తాం. అర్థమైంది కదమ్మా, పిల్లల కోసం కలిసి ఉండండి అంటాం. లేదంటే అమ్మ నాన్నకు వచ్చి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు మీరు విడిపోయి వాళ్ళని ఇబ్బంది ఎందుకు పడతారని ఇలా అంటాం. లేదా నీకు ఆర్థిక స్వేచ్ఛ లేదు, నీ కాలం మీద నువ్వు నిలబడలేవు కాబట్టి అతను తప్ప నీకు ఎవరు దిక్కు లేదు, కలిసి ఉండమంటే ఏదో కారణం చూపెడతాం. కానీ మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఇమోషనల్ గా మోరల్ గా చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే నిజంగా మీ ఇద్దరి మధ్యన ఆ స్థాయి గొడవలు ఉంటాయి కనుక పిల్లల్ని ఎందుకు అన్నారు? మేమే తల్లిదండ్రులకి అని చెప్పి మీరెందుకని ఒక కార్డు వేసుకుని వాళ్ళు ఎదురుగుంటే తిరిగారు? ఇంతకాలం వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కదా, ఎల్లకాలం అమ్మ నాన్న మా కళ్ళు ఎదురుగుంటే ఇలాగే ఉంటారని. మరి అవన్నీ వదిలేసి పిల్లలు కనక ముందే మీరు విడిపోయి ఉంటే బాగుండేది కదా, కనున్న తర్వాత వాళ్ళకి ఒక ఆశలు పెట్టి వాళ్ళని ఎందుకు విడగొడుతున్నారు? మీరు కావాలనుకుంటే పిల్లలు వచ్చారు, పిల్లలు కావాలనుకుంటే మీరు రాలేగా, అంతే కదా. సో అది ఒక కాన్సెప్ట్ అమ్మా. ఆ కాన్సెప్ట్ ఒకటి మంచిది భార్యాభర్తల్ని కలపడానికి. ఇంకో స్కూల్ ఎలా ఉంది అంటే కనుక పిల్లల గురించి కలిసి ఉండాలి, పిల్లల గురించి కలిసి ఉండాలి అనే అంశం తెగేంత వరకు లాక్కూడదు. పిల్లలకి అమ్మా నాన్న ఎంత ఇంపార్టెంటో సఖ్యమైనటువంటి తల్లిదండ్రులు హ్యాపీగా ఉండే వాతావరణం కూడా అంతే ఇంపార్టెంట్. అమ్మా నాన్న కింద మేము ఉంటాము, మేము ఎలా కొట్టుకు సచ్చినా కూడా మీరు మాట్లాడకూడదు అంటే అది కరెక్ట్ కాదు. సో ప్రతి గొడవ చీలికి గాలువానగా అయ్యి ఇంట్లో ఒక వార్ జోన్ అనేటటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ప్రతిరోజు పిల్లలు భయభ్రాంతులు గురయ్యి వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉంటూ చదువులు నెగ్లెక్ట్ అయిపోయి భవిష్యత్తు చెడిపోతే కనుక అటువంటి వాతావరణంలో దయచేసి పిల్లల గురించి మేము కలిసి ఉంటున్నాం అని చెప్పి తల్లిదండ్రులు సమర్థించుకోవద్దు. ఆ విధంగా కలిసి ఉండాలి అని చెప్పి పెద్దవాళ్ళు కూడా చెప్పొద్దు. ఎప్పుడైతే పిల్లల మీద మానసిక పరిస్థితి మీద విపరీతమైన ప్రభావం పడుతుందో అప్పుడు కలిసి ఉండటం కంటే విడిపోయి ఆ పిల్లల్ని చూసుకోవటం అనేది బెటర్. పిల్లల మీద ప్రభావం, తల్లిదండ్రుల గొడవలు అని ఈ టాపిక్ ఎట్లా చెప్తారు డాక్టర్ గారు? అసలు ఏమవుతారు అలాంటి పిల్లలు? పిల్లల మీద ప్రభావం తల్లిదండ్రులు ఓకే చాలా ఉంటుందమ్మా. ఎందుకంటే ఒక బయట రోడ్డు మీద చూసేటటువంటి ఒక గొడవని బహుశా పిల్లలు ఆ స్థాయిలో మానసికంగా తీసుకోరేమో. కానీ ఎప్పుడైతే కనుక అది అమ్మా నాన్న వరకు వస్తుందో వాళ్ళ సెక్యూరిటీ కాస్త ఇన్సెక్యూరిటీ అయిపోతుంది, మనసులో ఇన్సెక్యూర్ అయిపోతుంది, అభద్రత వచ్చేస్తుంది. మరి ఎక్కడన్నా ఏదైనా గొడవ వస్తే కనుక దాన్ని ఎలా డీల్ చేయవలసినటువంటి చెప్పవలసినటువంటి అమ్మా నాన్న
వాళ్ళిద్దరి మధ్య కోట్లాడుకుంటే మన ఫ్యూచర్కి ఏం సెక్యూరిటీ? మనకేదన్నా ప్రాబ్లం వస్తే కనుక మేమెవరికి చెప్పుకోవాలి అనేటటువంటి అభద్రత, ఇన్సెక్యూరిటీ, కాన్ఫిడెన్స్ చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది పిల్లలు. ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోతాయో పిల్లలు విల్ బికమ్ వీక్. దే వీక్ ఇన్ దేర్ అకాడమిక్స్, చదువుల్లో వీక్ అయిపోతారు, పరిస్థితుల్ని ఫేస్ చేయడంలో వీక్ అయిపోతారు, దెబ్బని బాధని తట్టుకునేటటువంటి కెపాసిటీలో వీక్ అయిపోతారు, అన్ని విధాలుగా వీక్ అయిపోతారు. సో సో అది ఆ మానసిక పరిస్థితి అనేటటువంటిది వాళ్ళ చదువు మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద, రేపొద్దున పెళ్లి చేసుకుంటే దాని మీద, అన్నిటి మీద నెగిటివ్గానే ప్రభావం పడుతుంది. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకునేది 90%, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, స్కూల్ నుంచి, టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకునేది 10%. మీరు అనొచ్చు మరి పిల్లలు స్కూల్లో కొద్దండి ఎక్కువసేపు ఉండేది అనేది, కానీ ఎంత టైం ఎవరి దగ్గర ఉంటున్నారు అనేటటువంటి దగ్గర దానికంటే ఎవరు ప్రభావం పిల్లల మీద ఎక్కువ పడుతుంది అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్. ఒక కొడుక్కి తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఒక రోల్ మోడల్ అండ్ ఐడల్గా ఉంటుంది. ఒక కూతురికి ఒక తల్లి రోల్ మోడల్గా ఉంటుంది. లేదంటే ఒక కూతురికి తల్లి ఎంత కష్టపడుతుంది, ఎలా కష్టపడాలి జీవితంలో అనేటటువంటి పాఠం తల్లి దగ్గర నుంచి ఉంటుంది. నిజాయితీగా ఎలా ఉండాలి, క్రమ పద్ధతిలో ఎలా ఉండాలి, డిసిప్లిన్ ఎలా ఉండాలి అనేది తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంటుంది. ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ అనేటటువంటిది ఎన్ని వందల పాఠాలు మనం స్కూల్లో చెప్పినా కూడా తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకం బట్టి, అంటే వాళ్ళ యొక్క ఆలోచన శైలి బట్టి, వాళ్ళ వ్యక్తిత్వం బట్టి, వాళ్ళు చూపెట్టేటటువంటి ప్రపంచం తక్కువ సమయం కేటాయించినా కూడా వాళ్ళ యొక్క ప్రభావం పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, మరి ఏదో ఒక కారణాల వల్ల సరైన కౌన్సిలింగ్ లేకనో, ఇక సెకండ్ మ్యారేజ్కి వెళ్ళారు అనుకోండి, పిల్లలు ఉన్నారు అనుకోండి, సో దాన్ని మనం ఎట్లా చూస్తాము? ఇప్పుడు తల్లికి సెకండ్ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, తీసుకుని అక్కడికి వెళ్ళింది, అలాంటి సిచ్యువేషన్లో ఆ పిల్లలు ఎలా ఉండగలుగుతారు? అది యూజువల్గా ఏంటంటే చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్ అది. ఎందుకంటే కనుక ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు, లేదంటే పెళ్లి చేసుకుంటే కనుక ఇట్స్ ఓన్లీ అ డైనమిక్ బిట్వీన్ టూ పర్సనాలిటీస్, రెండు వ్యక్తిత్వాలు. ఇక్కడ ఏంటంటే మీరు చెప్పిన కాన్సెప్ట్లో కుటుంబం ఉన్న తర్వాత పెళ్లి జరిగింది. ఇక్కడ కుటుంబం, ఫ్యామిలీ అనేది ఉన్న తర్వాత మ్యారేజ్. మ్యారేజ్ వల్ల ఫ్యామిలీ క్రియేట్ అవ్వలేదు, ఫ్యామిలీ వల్ల మ్యారేజ్ క్రియేట్ అయ్యింది, మ్యారేజ్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే చాలా భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు ఉంటాయి, సర్వసహజం. అది విచిత్రం ఉండకూడదో లేదంటే ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశం కాదు. ఇక్కడ కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ అనే కమ్యూనికేషన్ కంటే పిల్లలు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, చిల్డ్రన్ స్టెప్ ఫాదర్తో ఎలా ఉన్నారు, చిల్డ్రన్ స్టెప్ మదర్తో ఎలా ఉన్నారు అనేటటువంటి రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఏ ఒక్కటి మిస్ మ్యాచ్ అయినా కూడా అక్కడ అల్లకల్లోలం. అవును. సో ఎక్కడైనా కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే కనుక చదువుకున్న వాళ్ళైనా, చదువుకున్న ఉద్యోగస్తులైనా, ఎవరైనా కూడా ఫస్ట్ ఇండివిజువల్ గ్రూప్స్ కింద లేదంటే అందరూ కలిపి ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి అని ప్రత్యేకంగా చెప్తూ ఉంటాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళండి అంటే ఏంటంటే ఇక్కడ చాలా ఉంటాయి. నేను రాబోయేటటువంటి మా స్టెప్ ఫాదర్ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నా బయోలాజికల్ ఫాదర్ దగ్గర నుంచి, ఫస్ట్ ఉన్నటువంటి తండ్రి దగ్గర నుంచి, పిల్లవాడి యొక్క సైకాలజీ చెప్తున్నారు, పాప అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అదే ట్రామా ఇక్కడి నుంచి వస్తుందా, అదే దుర్భర పరిస్థితి ఇక్కడ వస్తుందా, లేదంటే అక్కడ ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ విపరీతమైన ప్రేమ వస్తుందా? సో ఇక్కడ ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్స్తో ప్రత్యేకంగా పిల్లలు వెళ్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేటటువంటిది ఎంతవరకు సఫలం అవుతాయి, విఫలం అవుతాయి అనేటటువంటిది కొద్దో గొప్ప మనం ముందుగానే డిస్కస్ చేసుకుంటే కనుక వాళ్ళు ఈ ఫ్యామిలీ గ్రూప్లోకి ఎంటర్ అయినప్పుడు ఏది ఆశించవచ్చు, ఏది ఆశించకూడదు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అదే విధంగా స్టెప్ మదర్ మా అమ్మలాగే చూసుకుంటుందా, అదే ప్రేమగా చూసుకుంటుందా? ఆ అమ్మ చనిపోయి ఉండొచ్చు, లేదంటే విడాకులు, హింస వల్ల విడాకులు అయ్యి ఉండొచ్చు, భార్యాభర్తల గొడవ వల్ల ఆ మొదట ఉన్న తల్లి బయోలాజికల్ మదర్ వీళ్ళ మీద, పిల్లల మీద ఒక చెడు ప్రభావం చూపెట్టి ఉండొచ్చు. సో వీళ్ళకి ఒక భయం ఉంటుంది, ఒక అనుమానం ఉంటుంది, ఒక ప్రశ్న ఉంటుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్ అనేటటువంటిది, ఆ భయభ్రాంతులు కానీ, వాళ్ళకు ఉండే ఆశ కోరికలను కానీ ముందస్తునే కొంతవరకు మౌల్డ్ చేస్తే కనుక పెళ్ళి అయిన తర్వాత గొడవలు తక్కువ ఉంటాయి. అదే విధంగా సెకండ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి వైఫ్ అండ్ హస్బెండ్, అమ్మాయి అబ్బాయి, మీ పాత జ్ఞాపకాలు, పాత బ్యాగేజ్ అన్ని తీసి పక్కన పెట్టేశారా, లేదంటే అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు, అదే డిప్రెషన్లో ఉన్నారా, అదే మెమరీస్ తీసుకుని వెళ్తున్నారా, దాన్ని బట్టి ఈ మ్యారేజ్ని ఏదైనా ఫిక్స్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారా, లేదంటే ఆ ఎక్స్పీరియన్సెస్ వల్ల మీ వ్యక్తిత్వంలో మార్పు వచ్చి మీరు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తున్నారా? అంటే ఏంటంటే సెకండ్ మ్యారేజ్లో వెళ్ళేటటువంటి వాళ్ళు
ఫస్ట్ మ్యారేజ్కి సంబంధించినటువంటి జ్ఞాపకాలతో అవతల వ్యక్తి ఇలా కావాలి అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళొచ్చు. లేదా అవతల వ్యక్తి ఇలా ఉన్నా కూడా ఫస్ట్ మ్యారేజ్లో నేను చేసినటువంటి తప్పులు చేయకుండా నా వ్యక్తిత్వాన్ని నేను మార్చుకుని ఈ మ్యారేజ్లోకి ఎంటర్ అవుతానని వెళ్ళొచ్చు. ఈ సెకండ్ బ్యాచ్ సేఫ్. సెకండ్ బ్యాచ్ సేఫ్, నేను మారాలని వెళ్ళే బ్యాచ్ సేఫ్. ఫస్ట్ బ్యాచ్ డేంజర్. మొదటి మ్యారేజ్ లో జరిగిన తప్పులే మళ్ళీ జరుగుతాయి. అవును. ఆ భర్త ఈ భర్తే ఎవరైనా భర్తే. ఎవరైనా భర్తే. అతనిలాగా ఇతను ఉండొచ్చు, అతనిలాగా ఇతను ఉండకపోవచ్చు. మీరు కళ్ళగన్నట్టుగా ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉండకపోవచ్చు. మళ్ళీ ఆశ నిరాశ అవుతే కనుక డిప్రెషన్ వస్తుంది, కోపం వస్తుంది, కొట్లాట అవుతుంది. సో ఓపెన్ మైండ్ సెట్ తో మీరు వెళ్ళండి. సెకండ్ మ్యారేజ్ లో కొంచెం తగ్గుతారేమో డాక్టర్ గారు. తగ్గుతారు, పెరుగుతారు. అంటే బ్యాగేజ్ ఎంతవరకు తీసేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటదమ్మా. ఆ వెనకాతలు ఉండేటటువంటి బయాస్డ్ బ్యాగేజ్ ఏదైతే ఉందో ఆ ఆలోచన, ఆ వ్యక్తిత్వంతో అక్కడికి వెళ్తే కనుక ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఇది ఒక ఫ్రెష్ స్టార్ట్ అని వెళ్ళాలి, ఓపెన్ మైండ్ సెట్ తో వెళ్ళాలి. అవసరం అయితే కనుక నేను ఒక మెట్టు దిగాలి అనే ఆలోచనతో వెళ్ళాలి, సర్దుకుని దిద్దుకుని పోదాం అనే ఉద్దేశంతో వెళ్ళాలి. ఈ 4 అంశాలతో వెళ్తే కనుక సెకండ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్. ఓకే. ఏదైనా పిల్లలకి ఇది బర్డెనేమో. ఏది మేడం ఇలా ఉంటేనా? బర్త్డేను, నో బర్త్డేను అంటే బ్యాలెన్స్ మేడం. ఇప్పుడు ఏ వయసులో మీరు పిల్లలుగా కొత్త ఫ్రెష్గా తల్లిదండ్రుల కింద ఎక్స్పోజ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి బర్త్డేనా, నో బర్త్డేనా అనేది ఉంటుంది. తెలిసి తెలియని వయసులో పిల్లలకి ఓపెన్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఫాదర్ ఫిగర్ని ఈజీగా యాక్సెప్ట్ చేయగలరు. లెస్ దెన్ 5 years ఉందనుకోండి, పాపకు కానీ బాబు కానీ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే మెమరీస్ అంత డీప్ రూటెడ్గా ఉండదు. అదే టీనేజర్స్లోకి వెళ్ళిన తర్వాత అమ్మ ఇతను మీ నాన్నమ్మ అని అంటే కనుక అది కొద్దిగా వాళ్ళకి యాక్సెప్టెన్స్ టైం పడుతుంది, బర్డెన్సమ్గా ఉంటుంది. ఒక ఫాదర్లీ ఫిగర్, మేల్ ఫిగర్ వచ్చాడు అనేటటువంటి ఆనందం ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే హౌ కెన్ ఐ యాక్సెప్ట్, ఎలాగ సడన్ గా నేను అంకుల్ అనవలసినటువంటి వ్యక్తిని నేను నాన్న అని ఎలా పిలుస్తాను? ఆ ఫాదర్ కూడా ఇలాంటి ఫీలింగ్ ఉండొచ్చేమో. అంటే యూజువల్గా ఏంటంటే నమ్మ అడ్జస్ట్మెంట్ కెపాసిటీ, ఆ అనుభవం, ఆలోచన వల్ల ఎలా ఉంటుందంటే వాళ్ళు కొంచెం ప్రాక్టికల్ గా ఉంటారు. ముందుగానే ఓకే పిల్లల దగ్గర నుంచి మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు మౌల్డ్ అవడానికి ఈజీగా ఉంటుంది. కానీ యూజువల్గా టీనేజర్స్, యంగ్ అడల్ట్స్ మౌల్డ్ అవడానికి ఇష్టపడరు. ఎందుకు? ఇప్పుడు ఒక ఫాదర్ వచ్చాడు, ఇస్ ఇట్ ఏ రివార్డ్ ఆర్ ఎ న్యూసెన్స్? డిపెండ్స్ ఆన్ మీ. నెంబర్ 1. నెంబర్ 2, అమ్మ గురించి నాన్నని తెచ్చుకుందేమో, నా గురించి తేలేదేమో, నాకు ఫాదర్ని తేలేదేమో. అమ్మకు భర్త కావాలని తెచ్చుకుందేమో, లేదంటే నాన్నకు భార్య కావాలని తెచ్చుకున్నాను, నాకెందుకు అమ్మ? నేను ఎప్పుడు అడగలేదు. డాక్టర్ గారు అంతా బానే ఉంది, నేను అందరి గురించి అడిగాను, కానీ మీరు హిట్ టీవీలో అలా దాంట్లో పెద్ద 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 ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, చూస్తాను. డిఫరెంట్ టాపిక్స్ చెప్తారు, అక్కడ కింద కామెంట్స్ కూడా వస్తాయి. మాలాంటి వాళ్ళం మంచి కామెంట్స్ పెడతాము, ఎవరెవరో ఏదేదో తోచిన కామెంట్స్ అన్ని పెడుతూ ఉంటారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అసలు ఆ టాపిక్స్ అన్ని ఏంటి, ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నారు? ఇవన్నీ రకరకాలు ఉంటాయి మా వేరియేషన్స్. అంటే కొన్ని ఏంటంటే ప్రత్యేకంగా ఈమెయిల్ పంపించి రావాలి, మాట్లాడాలి అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమంది ఫోన్ కాల్స్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం కూడా సెలెక్ట్ చేసుకునేటటువంటి టాపిక్ ఆర్ కథ ఎలా ఉంటుందంటే, నేనంటే నేను కాదు, వెనకట్లు ఉండే టీము, దానివల్ల ఫలితం ఉండాలి. అంటే ఒక దీర్ఘకాలికంగా అంటే హాస్యంగా మాట్లాడుకునే కొన్ని ఉంటే కనుక జటిలంగా ఉండేటటువంటి కొన్ని ఉండాలి. ఇక్కడ కేవలం ఆ ఒక్క సినారియో రెక్టిఫై చేద్దాం అనేటటువంటి ఉద్దేశం కంటే దీని ద్వారా మెసేజ్ ఒక నలుగురికి పంపించి 4 ఇల్లులు బాగు చేస్తే కనుక, 4 కుటుంబాలని మనం బాగు చేస్తే కనుక దాని ఫలితం చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు. వాస్తవానికి అక్కడికి వచ్చేటటువంటి కేసు ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది 50-50. అట్లాంటి ఇంకా ఉంటాయి కాబట్టి బయట. ఎందుకంటే వాళ్ళు చాలా చోట్లకి వెళ్ళి ఉంటారు, కోర్టు కేసులు తిరుగుంటారు, చాలా బాధలు పడి ఉంటారు, చాలా జరుగుంటాయి. కాబట్టి ద ఛాన్స్ ఆఫ్ రెక్టిఫికేషన్ అనేటటువంటిది కొద్దిగా తక్కువే ఉంటుంది. బట్ ద ఐడియా ఈస్, కెన్ వి గివ్ ఏ ప్రొఫెషనల్ ఇన్పుట్? ఇదే సినారియోస్ లో ఉండేటటువంటి చాలా కపుల్స్, కుటుంబాలకి దీని నుంచి మా వైఫ్ తో, మా హస్బెండ్ తో ఈ విధంగా, నా పిల్లలతో ఈ విధంగా డీల్ చేయొచ్చా, బహుశా ఇక్కడ నా తప్పు, ఎంతో మంది కొరిలేట్ చేసుకుంటారు. నా దగ్గరికి, నా క్లినిక్ కి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఎంతో బాగా కొరిలేట్ చేసుకుంటా ఉంటారు. సార్ మీరు అందులో చెప్పారు కదా, ఆ మెసేజ్ బట్టి నా జీవితం బాగుపడింది, ఆ మెసేజ్ బట్టి నేను ఆచరించిన దగ్గర నుంచి నా లైఫ్ బాగుంది అనేటటువంటి కాన్సెప్ట్ తోనే చేసేటటువంటిదమ్మా. అయితే ఏంటంటే వచ్చేటటువంటి కొన్ని వేల కేసులు వస్తూ ఉంటాయి, కానీ అందరికీ మనం జస్టిఫై చేయలేం. ఏదైతే కనుక, ఏ కేసులో అయితే కనుక వైఫ్ అండ్ హస్బెండే కాకుండా అటువైపు తల్లిదండ్రులు, ఇటువైపు తల్లిదండ్రులు, పిల్లలు కూడా సఫర్ అవుతారో అటువంటి కేసెస్ మనం యూజువల్గా సెలెక్ట్ చేసి తీసుకుంటాం. ఇంకా కామెంట్స్ అంటారా,
అది ఇండియా పాకిస్తాన్ లా ఉంటది. అది ఏంటంటే ఎవరు వ్యక్తిత్వం బట్టి ఎవరు ఆలోచన బట్టి తీసుకుంటా ఉంటారు. కానీ మనం చేసేటటువంటి మంచి కార్యక్రమం మంచి ఉద్దేశంతో నిర్విరామంగా చేసుకుని పోవటం అనేది నా ఉద్దేశం, నా ఆలోచన. అయితే మీరంటే డాక్టర్ కాబట్టి, పెద్ద సైకియాట్రిస్ట్ కాబట్టి దాని మీద ఏం కామెంట్స్ వచ్చినా ఏం పట్టించుకోరు. కానీ చాలా మంది కూడా చిన్న చిన్న వాటికే పట్టించుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు డిప్రెషన్ ఉంది అని నేను ఎట్లా తెలుసుకుంటాను అసలు? మంచి మాట. సి ద థింగ్ ఈజ్ ఏంటంటే మరి చాలా మందికి వాళ్ళకి డిప్రెషన్ ఉన్నట్టుగా తెలియదు. ఎందుకంటే కనుక ఇందాక నేను వేరే టాపిక్లో మాట్లాడినప్పుడు అది సహజ సిద్ధమైనటువంటి నైజం కింద భావిస్తూ ఉంటారు. నేను ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను, అవును అలా జరిగింది కాబట్టి నేను బాధపడుతున్నాను అని అనుకుంటారు. కానీ నా బాధ విపరీతంగా ఉందా, హద్దు మీరు ఉందా, నేను మరీ ఎక్కువ ఏమీ లేని దానికి ఎక్కువ ఆలోచిస్తున్నానా, బహుశా దీనికి వేరే విధంగా రియాక్ట్ అవ్వచ్చు అని చెప్పి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది ఉండదు. యూజువల్గా యూ యాక్సెప్ట్ ఇట్. నేను ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను, దుఃఖంగా ఉంది, టెన్షన్ పడుతున్నాను అని యాక్సెప్ట్ చేస్తాను. సో కాబట్టి అది కనిపెట్టడం చాలా కష్టం అని చెప్పి అసాధ్యం అనేది కూడా కాదు. మరి ఎలా కనుక్కోవాలి? ఎప్పుడైతే కనుక కన్సిస్టెంట్గా నా మూడ్, నా ఇమోషన్ అనేది డౌన్ ట్రెండ్లోనే ఉంది, గ్రాఫ్ అనేది కిందకే ఉంది, ఎంత అనుకున్నా ఏం చేసినా కూడా నా ఇమోషన్ అనే గ్రాఫ్ పైకి లేపలేకపోతున్నాను. ఏమీ లేనటువంటి వాళ్ళు, ఏమీ చేయలేనటువంటి వాళ్ళు, అన్నిట్లో ఓడిపోయినటువంటి వాళ్ళు సంతోషంగా హ్యాపీగా నవ్వుతూనే ఉన్నారు. అన్నీ ఉండి అన్నీ ఉన్నాయి అనే ఫీలింగ్ నాకు ఉన్నా కూడా నేను హ్యాపీగా నవ్వుతూ సంతృప్తిగా ఉండలేకపోతున్నాను. ఏది చేసినా కూడా గుండె భారంగా ఉంది, దుఃఖంగా వస్తుంది, కదిపితే కనుక కన్నీళ్ళు వస్తుంది. కడుపులో బాలేదు, మనసులో బాలేదు, తినేటటువంటి ముద్ద తినబుద్ధి అవ్వట్లేదు. ఒక 10 నిమిషాలు నిద్రపోదాం అంటే కనుక ప్రశాంతంగా పడుకోలేనటువంటి పరిస్థితి. ఆలోచన అనేటటువంటిది వేధిస్తుంది, వెంటాడుతుంది. చేసే పని మీద ఫోకస్ ఉండట్లేదు, చేసే పని గుర్తుండట్లేదు. అందరూ కూడా నువ్వెందుకు ఇలా ఉన్నావు, ఎందుకు అలా డీలా అయిపోయావు అంటే కనుక అన్ని టెస్టులు చేయించుకున్నాను. అన్ని టెస్టులు చేయించుకున్నా కూడా శరీరం శుభ్రంగా ఉంది, మనసులో ఉండేటటువంటి బాధ తగ్గలేకపోతుంది. ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఇలా బ్రతకాలి, చనిపోతే బాగుందనే ఆలోచన నాకు చాలా సందర్భాల్లో వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా హెల్ప్ లేదు, ఎవరు కూడా నాకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో లేరు. దెర్ ఇస్ నో హోప్, దెర్ ఇస్ నో హెల్ప్. ఇలాంటి ఆలోచనలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి సిరీస్ అనేటటువంటి ఆలోచనలు రన్నింగ్గా కంటిన్యూస్గా ప్రతిరోజు, లేదంటే మెజారిటీ ఆఫ్ ద డేస్ ఇన్ ఎ వీక్, రోజులో ఉండే మెజారిటీ ఆఫ్ ద డేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది డిప్రెషన్. దీనికి ఒక హెల్ప్ అనేది కావాలి, దీనికి ఒక ట్రీట్మెంట్ అనేది రావాలి. ఇది గుండె జబ్బు, కడుపు జబ్బు, లేదంటే కాళ్ళు చేతులకు సంబంధించినటువంటి వ్యాధులు ఎలాగో ఇది మనసుకు సంబంధించినటువంటి వ్యాధి అనేటటువంటి యాక్సెప్టెన్స్ ఉంటేనే డిప్రెషన్ ని మనం అర్థం చేసుకోవాలి. లేదంటే రోజులు నెలలు అవుతాయి, నెలల సంవత్సరాలు అవుతాయి. దాని నుంచి బయటపడలేక పిచ్చి అనేది వస్తుందా? అంటే అసలు పిచ్చి అనే కాన్సెప్టే కరెక్ట్ కాదు లక్ష్మి గారు. చాలా మందిని చూసాం కదా డాక్టర్ గారు. పిచ్చి అనే పదమే కరెక్ట్ కాదు. అంటాము మనం పిచ్చి అంటా ఉంటాం, కానీ దాన్ని ఏం చేయిందంటే కనుక మన సినిమాల్లో గట్ట ఇలాంటి చాలా చోట్ల ఏమైంది అంటే పిచ్చి అనే పదాన్ని ఒక కామెడీ పదం కింద వాడటం మొదలైంది. అవునా, నీకు పిచ్చి పట్టిందా, ఇలా అంటూ ఉంటాం. దాంతో ఏంటంటే ఆ పదాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల మనం ఈ రోజు ఏంటంటే లేదా మనకి యాంగ్జైటీ అమ్మా, లేదా మనకి స్ట్రెస్ అమ్మా, ఒత్తిడి అమ్మా అని చెప్పి ఇంగ్లీష్ పదాలే మనం వాడుతాం. లేదంటే మానసికంగా నువ్వు బాగాలేదని అంటున్నాం. పిచ్చి అనే పదం ఇప్పుడు వాడట్లేదు, చాలా రేరుగా వాడుతున్నాం. ఎందుకంటే అది ఒక టాబు, ఒక స్టిగ్మాటిక్ వర్డ్ కింద మార్చేశారు సమాజంలో, సినిమాల్లో. అది సైకలాజికల్ కండిషనే. అంటే అన్నిటికీ ఒక కామన్ గా మాట్లాడేటటువంటి ఒక మానసిక పరిస్థితికి వాడేటటువంటి ఒక పదం అది, ఇదే అని మనం అదే అన్నట్లు. ఎందుకంటే ఆ పదానికి చాలా నెగిటివిటీ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు చాలా తక్కువగా అసలు అది వాడట్లేదు. అమ్మ నువ్వు కంటిన్యూస్ గా నడిస్తే కాళ్ళు నొప్పి వస్తాయి కదా, కంటిన్యూస్ గా పరిగెడితే కాళ్ళు నొప్పి వస్తాయి కదా, అదే విధంగా మనసును కూడా అదే పనిగా ఒకే దారిలో పరిగెట్టిస్తే కనుక మనసు అలసిపోదు, అదే విధంగా ఇది కూడా అమ్మా అని చెప్తూ ఉంటాం. డిప్రెషన్ బాగా ఎక్కువైంది, మరి మీలాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేదు అన్నప్పుడు దాని పీక్ లెవెల్ అంటే ఏంటి అసలు? సూసైడ్ అమ్మా. యూజువల్గా చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే పీక్ లెవెల్లో వర్క్ జీరో అయిపోతుంది, చేయగలిగేటటువంటి వర్క్ చేయరు, చేయవలసినటువంటి కుటుంబ బాధ్యతలు విస్మరిస్తూ ఉంటారు, జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది, ఏదైనా చేసేటటువంటి పని మీద దృష్టి పోతూ ఉంటుంది,
ఆఖరికి అన్నిట్లో నేను ఓటమి పాలయ్యాను అనేటటువంటి భ్రమలోకి వెళ్ళిపోతారు. వాస్తవం కాకపోయినా భ్రమలోకి వెళ్ళిపోతాను. నేను అన్నీ ఓడిపోతున్నాను, ఎందులో గెలవలేకపోతున్నాను, నా లైఫ్ వేస్ట్, ఇంకెందుకు ఇలా బ్రతకాలి, ఎందుకు ఇలా బ్రతకాలి, సూసైడ్ చేసుకుంటే బాగున్ను పీక్. సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, సూసైడల్ టెండెన్సీ ఉంది అంటే డాక్టర్ని సంప్రదిస్తే అది క్రానిక్ స్టేజ్లో సంప్రదించినట్లేనా మేము ఇంకా? అంటే సూసైడ్ అనేది క్రానిక్ అవ్వక్కర్లేదమ్మా. 75% క్రానిక్. చాలా మందికి చాలా ఒక 25-30% మందికి బిగినింగ్ స్టేజ్లోనే వస్తుంది. అంటే ఇటువంటి మానసిక పరిస్థితిని ఎప్పుడు చూడనటువంటి పరిస్థితిలో, ఇటువంటి భావోద్రేకం, ఇటువంటి ఆత్మన్యూన్యత భావం లైఫ్లో చూడనప్పుడు, ఇటువంటి దెబ్బ అంటే ఉద్యోగం కానీ, చదువు కానీ, వైవాహిక జీవితం కానీ, ఆర్థిక పరమైనటువంటిది కానీ, ఇంకోటి కానీ దెబ్బ తగలినప్పుడు అసలు ఎక్కువ రోజులు అక్కర్లేదు, చాలా తక్కువ టైంలోనే వాళ్ళు ఎంత ఒక ఎగ్జామ్ ఫెయిలియర్ ఇప్పటికొచ్చి ఫెయిల్ అవ్వలేదు, ఎంసెట్ లో ర్యాంక్, నీట్ లో సబ్ ర్యాంక్, ఏముంది, ఎంత డిప్రెషన్ ఉంటే కనుక వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. దానికి డిప్రెషన్ అక్కర్లేదు. ఇంపల్సివ్ థాట్, సడన్ గా ఇంపల్సివ్ థాట్, ఇటువంటిది నేను ఎప్పుడు జీవితంలో ఫేస్ చేయలేను. నా మొహం, నా తల్లిదండ్రులకి నా ఫేస్ చూపెట్టలేను, మా అమ్మ నాన్నకి నా ఫేస్ చూపెట్టలేను అనుకోవచ్చు, నా భార్య భర్త నేను ఫేస్ చూపెట్టలేను అనుకోవచ్చు. ఎందుకు నేను బ్రతకాలి, దీనికి చావే శరణ్యం, చచ్చిపోతేనే దీనికి సొల్యూషన్. అట్లీస్ట్ ఈ ఓటం పాలైనటువంటి ఈ మొహాన్ని నేను ప్రేమించినటువంటి వ్యక్తులకి చూపెట్టవలసినటువంటి అవసరం లేదు. నన్ను నేను బాధ పెట్టుకుని వాళ్ళు బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని అనుకుంటారే గానీ, మరి నువ్వు చచ్చిపోతే వాళ్ళు కూడా చచ్చిపోతారు అనేటటువంటి ఆలోచన రాదు ఆ టైంలో రాదు. అయితే ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు ఏదైనా మీరు ఒక 2-3 మాటలు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే మాటలు కానీ, ఆలోచనల నుంచి వాళ్ళని డైవర్ట్ చేసే మాటలు కానీ ఏమైనా ఉంటాయో? ఒక 2 పదాలన్నా మాటలన్నా. కరెక్ట్ అమ్మా. సూసైడ్ ప్రివెన్షన్ సెల్స్ అని ఉంటాయి, ఎస్పీసీస్ అంటా ఉంటాం. అంటే యూజువల్గా ఇలా ఆలోచించేటటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని హెల్ప్ లైన్స్ ఉంటాయి, గవర్నమెంట్ హెల్ప్ లైన్స్ ఉంటాయి, తర్వాత ఇలా ఉంటాయి. వాళ్ళందరూ కూడా కొన్ని మంత్రం లాంటి కొన్ని మాటలు అంటూ ఉంటారు. ఒకటి ఏంటంటే, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. జీవితం పూర్తిగా అవకాశాలతో నిండినటువంటిది. అవకాశాలు ఉన్నాయా, హరించుకుపోయినాయా అనేది కంప్లీట్ కేవలం నీ సైకాలజీ. మొదటి మెట్టు దగ్గరే నేను గెలిచేయాలి, ప్రపంచాన్ని నేను సాధించేయాలి అనేటటువంటిది నీ అత్యుత్సాహం. ఈ మెట్టు దగ్గర గెలవకపోతే నెక్స్ట్ మెట్టు దగ్గర గెలుస్తాం. ఇది రెండోది మేము వాడేది. మూడోది ఏంటంటే, ప్రతి ఓటమి సక్సెస్కి నీకు చూపెట్టేటటువంటి ఒక దారి. ఒక బలమైనటువంటి వ్యక్తిత్వం, ఒక మెచ్యూర్ వ్యక్తిత్వంగా నిన్ను మార్చేటటువంటి దానికి నీ ఓటము ఒక దారి చూపెడుతుంది. ఇదొక మాట చెప్పు. అమ్మా నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, సక్సెస్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఎందుకున్నారు, ఎందుకు మోటివేట్ చేస్తున్నారు అంటే కనుక, ఆ సక్సెస్ అనేటటువంటిది వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని పూజించడం గురించి కాదు. ఆ సక్సెస్ నీ జీవితాన్ని ఒక దారి మళ్ళిస్తుందనే ఉద్దేశంతో చెప్తారే కానీ, నువ్వు సక్సెస్ఫుల్ అయిపోతే కనుక, లేదంటే నువ్వు చచ్చిపో అనే ఉద్దేశంతో ఏ తల్లిదండ్రులకి ఉండదు. డెత్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. చావు అనేటటువంటిది దేనికి సొల్యూషన్ కాదు. చాలా మంది నాకు ఇలా సూసైడ్ చేసుకునేటటువంటి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కనుక, ఒక పక్క నుంచి బయట నా వెయిటింగ్ ఏరియాలో ఏమీ లేనటువంటి కారణానికి చచ్చిపోవాలి అనే ఆలోచనతో ఉండేటటువంటి ఒక గ్రూప్ వస్తుంది. క్యాన్సర్తో బాధపడుతూ ఇంకో 15 రోజుల్లో నువ్వు చచ్చిపోతున్నావు అని డాక్టర్ డిక్లేర్ చేసిన తర్వాత, ఆ డిప్రెషన్తో డాక్టర్ గారు నాకు ఇంకా బతకాలని ఉంది అనేటటువంటి బ్యాచ్. విచిత్రం ఏంటంటే, ఇద్దరు ఒకే వెయిటింగ్ రూమ్ ఏరియాలో వెయిట్ చేస్తుంటారు. అప్పుడు నేను సింపుల్గా ఏమని చెప్తానంటే, నేను నీకు చెప్పనయ్యా, బయట ఆ చివరి టేబుల్లో ఒక ఆమె కూర్చుంది, ఆవిడ రేడియేషన్ థెరపీ అయిపోయింది, మెడికేషన్ థెరపీ అయిపోయింది, ఆంకో సర్జికల్గా అంటే సర్జికల్ ఆంకాలజీ కూడా అయిపోయింది, అన్ని సర్జరీలు కూడా అయిపోయింది. ఇంకా డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఇంకో 15 రోజులే బతుకుతాను అంటుంది ఆవిడతో. ఆ పెద్ద ఆవిడ ఆ చివరి టేబుల్లో ఉంది. నిజంగా నువ్వు ఇప్పుడు చచ్చిపోవాలని అనిపిస్తుంది కదా, నేను నీతో తర్వాత మాట్లాడతాను, ముందు నాకేం ఫీజు ఇవ్వక్కర్లేదు, నువ్వు ఆవిడతో ఒక 10 నిమిషాలు మాట్లాడి అప్పుడు కూడా నీకు అనిపిస్తే కనుక నువ్వు మళ్ళీ నా రూమ్లోకి వస్తే నేను నీతో మాట్లాడతానని చెప్తాను. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అందరూ కూడా ఇట్లా ఈ కొద్ది లాజిక్ ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఏముంది, ఇప్పుడు ఆ శంకర్ దాదా ఎంబీబీఎస్ సాంగ్ లో ఉంటుంది కదా,
ఒక ఆవిడ పోతే ఇంకో ఆవిడ వచ్చింది, ఐశ్వర్య వచ్చింది కాలనీలోకి అన్నట్లు. ఏముంది ఈ ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామ్ రాసుకుంటాం. అంతేగా డాక్టర్ గారు? అంతే మేడం. ఆపర్చునిటీస్ ఆ! లేదు సార్, నాకు ఆపర్చునిటీస్ లేవు. ఉన్న ఆపర్చునిటీలు అన్నీ పోయినాయి. నేను ఎంబీబీఎస్ చేద్దామని పుట్టి పెరిగాను. ఎంబీబీఎస్సే చదవాలనుకున్నాను. ఇప్పుడు ఎంబీబీఎస్ లేకపోతే నా లైఫ్ ఏంటి? ఏమైపోతుంది నీ లైఫ్? అది నువ్వు పెట్టుకున్నటువంటి ఐడియా. అవును. జీవితంలో నువ్వు గట్టిగా అనుకుంటే గెలవలేనిది ఏంటి, సాధించలేనిది ఏంటి? నువ్వు అనుకోవాలి. నేను సైకాట్రీ అప్పుడు స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు వేరే బ్రాంచెస్ వచ్చినా కూడా సైకాట్రీ తీసుకున్నాను నేను. చాలా మంది అన్నారు, అరే ఏందిరా నువ్వు పిచ్చి డాక్టర్. ఎక్కువ డబ్బులు రావు కదా? డబ్బులు అనేదే కాదమ్మా, సమాజం యాక్సెప్ట్ చేయనటువంటి బ్రాంచ్ లో నువ్వు ఎలా వెళ్తావు? ఎన్ని వందల వేల మంది పేషెంట్స్ నీకు వస్తారు. అవును. సైకాట్రీ అంటే పిచ్చి డాక్టర్ అంటారు, ఎవరు నీకు రెస్పెక్ట్ ఎవరు అని అన్నారు అనేవారు. అక్కడి నుంచి నాకు ఒక కసి, ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. బ్రాండ్ డాక్టర్ గారు మీరు ఇప్పుడు చాలా మందికి తెలియనటువంటి వేరే డాక్టర్ల పేర్లు, నా పేరు ఎక్కడన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మందిని మాట్లాడుకుంటారు, దేశ విదేశాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఒక పిచ్చి డాక్టర్గా మాట్లాడుకునేటటువంటి నలుగురు మాటల నుంచి, అమ్మో ఈ డాక్టర్కి మించినటువంటి డాక్టర్ లేదు, ఇతని దగ్గరికి పోతే కనుక అన్ని సమస్యల పరిష్కారం వస్తుంది, ఈజ్ ద ఆన్సర్ ఫర్ అవర్ ప్రాబ్లం అనే విధంగా నేను మార్చాను అంటే కనుక, ఎందుకు నేనేదో గొప్పని నేను అనట్లేదు. మీకు మీరు చేసేటటువంటి పని మీద నమ్మకం ఉంటే కనుక, ఒకటే పట్టుకుని ఏలాడకుండా ఉంటే కనుక, ఒక దాంట్లో ఓడిపోతే కనుక ఇంకో దాంట్లో అడుగు పెట్టి అక్కడ గెలవాలనే ప్రయత్నం, దృఢ సంకల్పం, ఇది పట్టుదల మీకుంటే వై నాట్? అవును, వై నాట్? సో ఎప్పుడు కూడా ఏంటంటే సూసైడ్ అనే ఆలోచన వచ్చేటటువంటి, లేదంటే సూసైడ్ చేసుకోబోతున్నాం అనే ఆలోచన వాళ్ళకి ఒకే మాట నేను చెప్తాను, ఆల్వేస్ థింక్ అబౌట్ ప్లాన్ బి. దేర్ ఈస్ ఎ ప్లాన్ బి దట్ ఈస్ నెక్స్ట్. నీ డోర్ బయట ప్లాన్ బి అనేది టక్ టక్ అని నొక్కుతూ ఉంటది. నాకు ప్లాన్ ఏ కావాలి, ప్లాన్ బికి నేను డోర్ తీను అంటే కనుక అది నీ కర్మ. ప్లాన్ బి అనేది ఉంది, అది పేరెంట్స్ ఆలోచించాలి, ఆ వ్యక్తి కూడా ఆలోచించాలి. ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది అనుకో. ఎస్, బ్యూటిఫుల్ మేడం. మేము ఎంబీబీఎస్ రానటువంటి టైంలో వెటనరీ సైన్సెస్ అనేది ఆప్షన్ బి కింద తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే ఈడేంటారు జంతువుల డాక్టర్ అని అన్నారు. వాళ్ళు నా ఫ్రెండ్స్ కొంతమంది ఆస్ట్రేలియాలో, జర్మనీలో, న్యూజిలాండ్లో ఎంత గొప్పగా సెటిల్ అయ్యారు అంటే వాళ్ళు బ్యూటిఫుల్ లైఫ్స్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. వాడు ఆ టైంలో వాడు బాధపడ్డాడు, నేను ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వకుండా, మనుషుల డాక్టర్ అవ్వకుండా జంతువుల డాక్టర్ అయ్యాను రా అని చెప్పి వాడు బాధపడ్డాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడ్డాడు. కానీ వాడు అలా అనుకుని ఉంటే కనుక ఈ రోజు అక్కడే అయిపోయి ఉండేవాడు, ఎదుగు బొదుగు లేనటువంటి జీవితం అయిపోయి ఉండేది. ఇందులో నేను ఎలా గెలిచి ఒక కొత్త దారిలోకి వెళ్ళాలి అనే ఆలోచనతో వెళ్ళటం వల్ల నేను సక్సెస్ఫుల్ అయ్యాను. అయితే డాక్టర్ గారు మీరంతా బాగా చెప్పారు, ఓకే ప్లాన్ బి ఉంటది అన్నారు. నాకు ప్లాన్ బి ఉంటది, కానీ అక్కడ తల్లిదండ్రులు కూడా ఉండాలిగా. మంచి మాట చెప్పారు. ఈ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు అన్నీ కూడా పిల్లల మీద నడిచేవి కాదు. ఈ పేర్లు చెప్పను కానీ 1వ ర్యాంకు 1వ ర్యాంకు 2వ ర్యాంకు 2వ ర్యాంక్ అనేది నడిచేది అంతా తల్లిదండ్రుల మీద, పిల్లల మీద కాదు. మంచి మాట అడిగారు. నేను చాలా సంతోషిస్తున్నాను మీరు అది అడిగినందుకు నిజంగా. ఎందుకంటే మార్పు పిల్లల్లో రావాలా, తల్లిదండ్రుల్లో రావాలంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, యాక్సెప్టెన్స్. నిజంగా చెప్తాను మేడం, బీహార్ యూపీ నుంచి అంట హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ క్యాడర్స్, తెలుసు కదా, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్, పెద్ద క్యాడర్స్ అన్ని అక్కడే. ఎందుకంటే కనుక వాళ్ళు బీకాము, బీఎస్సీ, బీఏ తీసుకోవడానికి సిగ్గుపడరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ అని కాదు, ఈ ఫిక్సేషన్ మందే. మన సౌత్ ఇండియాలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లోనే అయితే డాక్టర్ అవ్వాలి, లేదంటే ఇంజనీర్ అవ్వాలి, లేదంటే కనుక రోడ్లు ఊడ్చుకోవాలన్నట్టు మాట్లాడతారు. అసలు ఈ సైకాలజీ తల్లిదండ్రుల్లో మార్పు రావాలి మేడం. మీరు కొన్ని సెంటర్స్కి వెళ్తే కనుక, ఏది ఐఐటి జేఈ సెంటర్స్, నీట్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇలాంటి సెంటర్స్కి ఎప్పుడన్నా అవకాశం ఉంటే వెళ్ళండి. అక్కడ లోపల పిల్లలు ఎలా పరీక్షలు రాస్తున్నారో తెలియదు కానీ బయట తల్లిదండ్రులు మాత్రం ఏందమ్మా చచ్చిపోతారు, ఏంటి ఒత్తిడి ఏంటి, భయం ఏంటి, మీరు ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు అంటే కనుక ఆ బయట వచ్చేటటువంటి పిల్లవాడు మీ మొహం చూడటానికి చచ్చిపోవాలి, వాడు బిక్కిరి బిక్కిరై. ఫస్ట్ కాన్సెప్టులీ ఈ సంస్థలు నడపడానికే మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారని నాకు లేదు కానీ దేర్ ఈస్ హెల్త్, వెల్త్, ఆపర్చునిటీస్ అన్ని చోట్ల ఉన్నాయి. ద వరల్డ్ ఈజ్ ఎక్స్పాండింగ్, ప్రపంచం ఎక్స్పాండ్ అవుతుంది. డాక్టరు, ఇంజనీరింగ్ అనేటటువంటి ఫీల్డ్స్లో విపరీతమైనటువంటి కాంపిటీషన్ పెరిగిపోయింది. అంత గోల్డెన్ హేవెన్ ఏమీ లేదు. డాక్టర్స్ అంటే కనుక ఒక విధమైన ఒకప్పుడు చూస్తే కనుక నెత్తి మీద పెట్టుకుని పూజించేవారు, ఇప్పుడు అదేమీ లేదు.
గౌరవం అంటే చెప్తున్నాను ఉదాహరణకి, రెస్పెక్ట్ అనేటటువంటిది కూడా తగ్గింది, డబ్బులు అనేవి కూడా తగ్గినాయి, కాంపిటీషన్ అనేది భయంకరంగా పెరిగింది. అయినా కానీ ఎందుకు మీకు ఇంత వ్యామోహం, ఇంత పిచ్చి? సో నేను పేరెంట్స్ అందరికీ ప్రధానంగా మనం ఎడ్యుకేట్ చేయవలసింది ఏంటంటే, మీరు ఒక గోల్ పెట్టుకుని పిల్లలకు ఒక గోల్ పెట్టండి, కాదనట్లేదు. కానీ దయచేసి పిల్లల మైండ్లో ఇది రాకపోతే మనకు పరువు తక్కువ, ఇది రాకపోతే తలెత్తుకుని తిరగలేము, ఇది రాకపోతే కనుక కుటుంబంలో మనకు ఉండదు, వాడు డాక్టర్ అయ్యాడు, వీడు డాక్టర్ అయ్యాడు, నువ్వు అవ్వకపోతే నేనేమవుతానంటే కనుక ఇలా ముడి పెట్టకండి. నేను తలెత్తుకోలేకపోతున్నాను, ఫంక్షన్లకు పోలేకపోతున్నాను. ఇదేంటంటే ఇది ఇస్ జస్ట్ నాట్ అబౌట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రత్యేకంగా ఎంసెట్ నుంచి నీట్కి మారిన తర్వాత మనం ఒక పెద్ద వైడ్ రోషన్లో ఉన్నాం మేడం. కేవలం 2 తెలుగు రాష్ట్రాల వరకే లేవు, పెద్ద వైడ్ రోషన్లో ఉన్నాం. ఇక్కడ రకరకాల వేరియబుల్స్ ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటి వేరియబుల్స్ కేవలం కష్టపడి చదవటము, పరీక్షలు బాగా రాయటం ఒక్కటే కాదు, చాలా వేరియబుల్స్ ఉంటాయి. యాంగ్జైటీ, ఒత్తిడి అనే వేరియబుల్ ఉంటుంది, మీకంటే 10 మంది ఎక్కువ చదువుతున్నారనే వేరియబుల్స్ ఉంటాయి, లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఆ రోజు ఆ గంట ఎలా నడిచిందనే దాన్ని బట్టి ఉంటుంది, ఆ పరీక్ష పేపర్ ఎలా వచ్చిందనే దాన్ని బట్టి, ఇలా రకరకాల వేరియబుల్స్ ఉంటాయి. అన్ని వేరియబుల్స్ తీసి పక్కన పెట్టేసి నీకు రాలేదు అంటే కనుక నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, నీకు ఎలిజిబిలిటీ లేదు, నువ్వు తేలిగ్గా తీసుకున్నావు అని చెప్పి ప్రతి వాళ్ళు అదే పాట పాడితే ఎంత ఒత్తిడి ఉంటుంది. ఆ 16 to 18 year old మధ్యలో లైఫ్లో సెటిల్ అవ్వాలి అని తాపత్రయపడేటటువంటి ఆ ఇంటర్మీడియట్ ఫ్రెష్గా కంప్లీట్ చేసినటువంటి ఆ పిల్లల మీద ఎంత ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడైతే కనుక తల్లిదండ్రులు రిలాక్స్డ్గా ఉంటారో, అట్ ద సేమ్ టైం మోటివేట్ చేస్తారో, అటువంటి పిల్లలకి ఎక్కువ సక్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే కనుక తల్లిదండ్రులు భయభ్రాంతులు గురవుతారో, అయినా కానీ మేము మా పిల్లల మీద ఒత్తిడి ఏం పెట్టట్లేదు అని అనుకుంటారో, కానీ వాళ్ళ మొహం మీద క్లియర్ కట్గా ఒత్తిడి తెలుస్తూ ఉంటుంది. దాంతో పిల్లలు ఏంటంటే పరీక్ష ఎలా రాస్తున్నావు అనే దానికంటే ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుంది, దీని పేరెంట్స్ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, పెద్దమ్మలు, పెన్నమ్మలు, పిన్నాళ్ళు ఏమంటారు, చిన్నాళ్ళు ఏమంటారు, ఈ ఒత్తిడి ఎక్కువ రొటేట్ అవటం వల్ల పరీక్ష కూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేరు మేడం వాళ్ళు. సో పేరెంట్స్ యాటిట్యూడ్, పేరెంట్స్ యొక్క కల్చర్, పేరెంట్స్ యొక్క సైకాలజీ చాలా మారాలి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఇంకొకటి కూడా ట్రెండ్ నడుస్తూ ఉంది, మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ, ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, అక్కడ ఫంక్షన్లో తల్లిదండ్రులు వస్తారు, ఏం మాట్లాడుకుంటారంటే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అంతా సంపాదిస్తున్నాడు, ఏది ఇంజనీరింగ్ అయిపోయి వెళ్ళడమే అక్కడికి, అక్కడ ఏం చేస్తున్నాడు, ఏం చదువుకుంటున్నాడు అనేది పక్కన పెట్టాలి, అమెరికా వెళ్ళాడు, మాకు ఇన్ని డబ్బులు పంపించాడు, మొత్తం ఇదే నడుస్తూ ఉంది. ఏం చెప్తారు డాక్టర్ గారు, ఇండియాలో ఉండడం మంచిదా, యుఎస్ బయటికి వెళ్ళిపోవడం మంచిదా, వాళ్ళని వెలగొట్టడం మంచిదా? మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ ఉండాలమ్మా. ఏంటంటే ద థింగ్ ఈజ్ అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఏంటంటే మన ఇండివిజువల్ సైకాలజీ బట్టి ఉంటుంది. నా అమ్మ నాన్న, నా మాతృభూమి, 10 రూపాయలు తక్కువ వచ్చినా పర్లేదు, ఈ కుటుంబ సభ్యుల మధ్యన ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, రిజర్వ్డ్గా ఒక ప్లాన్ ప్రకారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక టైం టేబుల్గా ఉండటం అనేది నాకు ఇష్టం లేదు. స్వేచ్ఛ ఫ్రీగా గాలి పీల్చుకోవాలి, బయటకు వెళ్ళగలగాలి, 4 మనుషులు కలవాలి. నేను ఇప్పుడు బయటకు వెళ్ళి కావాలంటే బిర్యానీ తినొచ్చు, అక్కడ కావాలంటే ఛాయ్ తాగొచ్చు, అర్థమైంది కదండి. ఒక అగ్గిపెట్టి కావాలన్నా 5 కిలోమీటర్లు వెళ్ళవలసిన అవసరం లేదు. సో మన వ్యక్తిత్వం బట్టి ఉంటుంది, మన మనస్తత్వం బట్టి ఉంటుంది. లేదంటే అవన్నీ కాదు, చిన్ననాటి నుంచి నాకు అమెరికా వెళ్ళాలనేటటువంటి కోరిక, అక్కడికి వెళ్ళి ఒక పెట్రోల్ బంక్లో అన్న పనిచేయడానికి నేను రెడీగానే ఉన్నాను, కానీ ఇక్కడ ఉండే క్లర్కల్ జాబ్ నాకు వద్దు అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది ఇండివిజువల్ సైకాలజీ బట్టి ఆధారం ఉంటుంది, అది ఫిక్స్డ్ కింద పెట్టుకోకండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒకప్పుడు మీరు చేసేటటువంటి ప్రయత్నం చేసి వీసా రాకో, ఎగ్జామ్ క్లియర్ అవ్వకో, మీరు ఇక్కడే ఉండిపోయారు అంటే కనుక ఇక్కడ ఎన్నో ఆపర్చునిటీస్ అమ్మా. రోజు మీ అమ్మ నాన్న మొహం చూడొచ్చు, మీ భార్య పిల్లల మొహం చూడొచ్చు, అన్ని చూడొచ్చు. ఒక 10 రూపాయలు తక్కువ వస్తాయి, ఏముంది, ఖర్చులు కూడా తగ్గుతాయి కదా. అక్కడ ఖర్చులతో పోల్చుకుంటే ఇక్కడ ఖర్చులు, అక్కడ ఖర్చులతో పోల్చుకుంటే ఇక్కడ 10 ఉంటాయి కదా ఖర్చు, అద్దెలు కానీ అది. సో డబ్బులు వచ్చేది ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డబ్బులు వస్తుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది, ప్లస్ ఫ్యామిలీ పరమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. కావాలి అనుకుంటే, వెళ్ళాలి అనుకుంటే కొంతకాలం అక్కడికి వెళ్ళండి, అనుభవాలు అనుభూతులతో ఉండండి, చదువుకోండి, లేదంటే కొంత డబ్బులు సంపాదించుకోండి, రావాలి అనుకుంటే వెనక రండి. లేదు వెనక రాబుద్దు అవ్వట్లేదు, అక్కడే ఉండాలి అనుకుంటున్నాను, ఇంకా మేడలు కట్టాలి అనుకుంటున్నాను అంటే అక్కడే ఉండండి. సో ఇండివిజువల్ సైకిల్. అవును, ఫంక్షన్స్ లో మొత్తం ఇదే నడుస్తుంది టాపిక్. వెళ్ళాడు, బంగారం చేపించాము, భూములు కొనేసాము, ఇదే. సో పిల్లల్ని అలా చూస్తూ ఉన్నా డాక్టర్ గారు. అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే, తల్లిదండ్రులు ఎలా ఉండాలి అంటే కనుక, ఫంక్షన్ వరకు వెళ్ళారు, విన్నారా, వచ్చారా, దయచేసి అది తీసుకొచ్చి మీ పిల్లల మీద వద్దొద్దు. లిమిటేషన్స్ అనేవి డ్రా చేసుకోండి. మీ వాడు మీ వాడే,
అలా అయితే కనుక మీ వాడు కూడా నేను అనొచ్చు, నాన్న ఎందుకు ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు, నాకు కలెక్టర్గా ఉన్న నాన్న కావాలని అనొచ్చు వాడు. బాగుంటుందా వినటానికి? అవును. అయితే డాక్టర్ గారు, మీరు అంటే ఇంతకు ముందు కూడా నేను మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూస్ చేశాను. చాలా టాపిక్స్ అడిగాను. అప్పుడు కూడా అడిగిన అంశం ఏంటంటే నెగెటివ్ ఆలోచనలు. నెగిటివ్ థాట్స్. నెగెటివ్ థాట్స్ బాగా వేధిస్తూ ఉంటాయి. అంటే నెగెటివ్ థాట్స్‌ని అసలు మనం ఎట్లా చెప్తాము? ఎట్లా డిఫైన్ చేస్తాము? నెగిటివ్ థాట్స్ అంటే ఫస్ట్ డిఫైన్ చేసుకుందాం అమ్మా. అసలు నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి అంటే 2 రకాల నెగిటివ్ థాట్స్ ఉంటాయి. రిలవెంట్, ఇర్రెలవెంట్, సిచ్యువేషనల్, నాన్ సిచ్యువేషనల్. నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నేను ఫెయిల్ అయిపోతానేమో నెగిటివ్ థాట్. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేనేమో. ఇప్పుడు ఇలా టీవీ షో చేస్తున్నాను, సరిగ్గా చేయలేనేమో నెగిటివ్ థాట్. అది సందర్భానుసారం ఉండే నెగిటివ్ థాట్. దాన్ని యాంగ్జైటీ అని కొంతమంది అంటారు, డిప్రెషన్ అని కొంతమంది అంటారు. అదే పనిగా ఆలోచనలు ఫ్యూచర్ గురించి ఎక్కువ వస్తాయి కనుక దాన్ని యాంగ్జైటీ అంటారు. అదే పనిగా నెగిటివ్ థాట్స్ అబౌట్ ద పాస్ట్ వస్తాయి కనుక, అనవసరంగా నేను తప్పు చేశాను, అక్కడ అలా మాట్లాడకుండా ఉండవలసింది, అక్కడ అబద్ధం ఆడకుండా ఉండవలసింది, ఆ ఇంటర్వ్యూలో అలా చేయకుండా, గతం గురించి ఆలోచించి చేయలేనటువంటి పరిస్థితి గురించి ఎక్కువ ఆలోచిస్తే అది డిప్రెషన్. ఫ్యూచర్లో ట్రైన్ మిస్ అయిపోతానేమో, బస్సు మిస్ అయిపోతానేమో, ఎగ్జామ్ సరిగ్గా రాయలేనేమో, ఫ్యూచర్ గురించి యాంగ్జైటీ వస్తే దాన్ని యాంగ్జైటీ అంటారు, దీని డిప్రెషన్. ఇంకో కేటగిరీ ఆఫ్ నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఓసిడి థాట్స్. అసలు సందర్భమే లేదు అవి. నేను ఈ ప్రక్రియలో చేయకపోతే కనుక మా నాన్నగారికి హెల్త్ పాడవుతుందేమో, నేను ఈ విధంగా నడవకపోతే కనుక తప్పు అవుతుందేమో, ఈ విధంగా మొక్కకపోతే అవుతుందేమో, ఈ విధంగా పూజ చేయకపోతే అవుతుందేమో. సో ఒక అసందర్భమైనటువంటి కార్యక్రమం, ఒక అసందర్భమైనటువంటి ఆలోచన. వీళ్ళు అతిగా సున్నితమైన మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇంకా అసభ్యకరంగా, అసహ్యంగా, చెడుగా, సెక్షువల్గా చాలా చాలా చండాలంగా వచ్చే ఆలోచనలు కూడా కొంతమంది వస్తాయి ఉంటాయి. దీన్ని ఓసిడి అంటాం. అంటే ఇందులో ఉండేది ఏంటంటే అసలు సిచ్యువేషన్ కానీ మీ పరిస్థితులకు కానీ సంబంధం లేనటువంటి ఆలోచన. ఓసిడి అంటే శుభ్రం కాదా? శుభ్రం అనేటటువంటిది ఒక కేటగిరీ ఆఫ్ ఓసిడి. ఓసిడిలో మీకు 1600 రకాలు ఉంటాయి. ఇది థింకింగ్ ఓసిడి. నెగిటివ్ థాట్ ఓసిడి అంటే అందరికీ మంచి జరగాలి, అందరికీ మంచి చేయాలి అనే ఓసిడి. దానివల్ల ఏంటంటే వాళ్ళు కంట్రోల్లో ఉండేటటువంటి అన్నింటిలోని ఒక పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. పెన్ను పెట్టే విధానం, వస్తువులు పెట్టే విధానం, చెప్పులు పెట్టేటటువంటి విధానం, కడుక్కునేటటువంటి విధానం, మాట్లాడే విధానం, చేసే పని విధానం, ఏదో చేస్తూ ఉంటారు. 1-3 సార్లు చేస్తారు, 4 సార్లు చేస్తూ ఉంటారు, ఎక్కువ సార్లు చేతులు కడుగుతూ ఉంటారు, ఎక్కువ సార్లు పూజలు చేస్తూ ఉంటారు, మనసులోనే మంత్రాలు అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకోకపోతే అదేదో జరిగిపోద్ది అనేటటువంటి ఆలోచన. అది జరిగేది ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఎందుకు వచ్చిందిలే, అది జరగకుండా ఉండటానికి నేను ఒక మంత్రం అనుకుంటే చాలు కదా అని అది అనుకుంటానే ఉంటారు. ఆ లూప్ లో చిక్కడిపోతారు. అదే ఓసిడి. అబ్నార్మల్. అది యాంగ్జైటీకి సంబంధించింది. బాగా తెలివైనటువంటి వాళ్ళు లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి వాళ్ళు, కానీ ఆ నెగిటివ్ థాట్ అనేది కంట్రోల్ చేసుకోలేకపోతే. సో నెగిటివ్ థాట్ లో ఇన్ని రకాలు ఉంటాయి. యాంగ్జైటీకి సంబంధించిన నెగిటివ్ థాట్స్, డిప్రెషన్ కి సంబంధించిన నెగిటివ్ థాట్స్, అసందర్భమైనటువంటి ఓసిడికి సంబంధించిన నెగిటివ్ థాట్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు? మంచి మాట. నెగిటివ్ థాట్ అనేటటువంటిది ఒక సుడిగుండం లాంటిది. అది మొదలవుతే కనుక చాలా లోతుగా అది వెళ్ళిపోతుంది, కంట్రోల్ చేయలేం. మరీ లోతుగా వెళ్ళి ఆ సుడిగుండంలోకి వెళ్తే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవటం ఒకటే పద్ధతి. నెగిటివ్ థాట్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే కనుక ఆదిలోనే దాన్ని ప్రశ్నించాలి. ఏంటి, నేను ఎగ్జామ్ ఫెయిల్ అవుతానని అనుకుంటున్నాను, ఏంటి రిలవెన్స్? ఫెయిల్ అవుతే ఏమవుతుంది? కష్టపడి చదివాను, ఇక్కడి వరకు వచ్చాను, మిగతాది నా చేతుల్లోనే ఉంది. మానసిక ప్రశాంతతో వెళ్ళి పరీక్ష బాగా రాస్తాను. అంతేగాని వాళ్ళు ఎలా అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, అమ్మ నాన్న ఫీల్ అవుతారు అని అనుకుంటే నేను రాయలేను. ఎండ్ రిజల్ట్ అనేది. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఆదిలోనే వచ్చేటటువంటి నెగిటివ్ థాట్ని పాజిటివ్ థింకింగ్తోని, పాజిటివ్ క్వశ్చన్స్తోని దాన్ని డైల్యూట్ చేస్తున్నాను. ఆ నెగిటివ్ థాట్ సుడిగుండం లాగా చివరి వరకు వెళ్ళకూడదు. వెళ్ళిందంటే కంట్రోల్ కెపాసిటీ పోతుంది మనకి. ఇది ఒక ప్రక్రియ, ఒక టెక్నిక్. అది కొంతవరకు అలవాటు చేసుకుంటే స్టార్టింగ్లోనే రాదు. ఎప్పుడు మీరు ఎల్లకాలం మీరు నెగిటివ్ థాట్స్లో ఉండి ఇప్పుడు సడన్గా ఈ ప్రక్రియను అవలంబించి రేపటికల్లా మీరు అవ్వాలి అంటే అవ్వదు. అదొక అలవాటు, అదొక ప్రక్రియ. దాన్ని పట్టుకోవాలి. స్టార్టింగ్లోనే దాన్ని క్యాచ్ చేసి దాన్ని డైల్యూట్ చేయాలి. ఇది లేదా ఈ నెగిటివ్ థాట్స్ అదే పనిగా మన బుర్ర తింటూ ఉంటే కనుక పాజిటివ్గా మాట్లాడేటటువంటి 4 మనుషులతో సిమిలర్గా మన సిచ్యువేషన్లోనే ఉండి డిఫరెంట్గా థింక్ చేసేటటువంటి పాజిటివ్ క్యారెక్టర్తో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఇది నెంబర్ 2. మెడిటేషన్, యోగా, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది నెగిటివ్ థాట్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తాయి.
బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా నెగిటివ్ థాట్స్ని బాగా కంట్రోల్ చేస్తాయి. పాజిటివ్ హాబీస్ కూడా నెగిటివ్ థాట్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తాయి. ఎప్పుడు పుస్తకం పుట్టుకున్నానో, ఆఫీస్కి వెళ్ళానో, ఇంటికి వచ్చానో అనేది కాకుండానే ఏదో ఒక స్పోర్ట్ హాబీ కానీ, ఏదో ఒక మీకు నచ్చినటువంటి ఒక యాక్టివిటీ, రోజు కాకపోయినా వారానికి ఒకసారి ఒక యాక్టివిటీ బిల్డప్ చేయండి. నెగిటివ్ థాట్స్ పోవాలి అంటే కనుక మిగతా ఏరియాస్లో గెలవటానికి ప్రయత్నం చేయండి. నాకు విపరీతంగా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, బట్ నేను ఇంటికి వెళ్ళాక నా ఫ్యామిలీ మధ్యన కూర్చొని ఆ ఫ్యామిలీ బాండ్ని పెంపొందించుకుంటే నెగిటివ్ థాట్స్ డైల్యూట్ అయిపోయింది. అంటే ఒక నెగిటివ్ థాట్ రావడానికి ఒక కారణం ఉంటే, ఒక పాజిటివ్ థాట్ రావడానికి కూడా ఒక సందర్భాన్ని ఎత్తుక్కోండి. లైఫ్లో ఆ పాజిటివ్ ఏరియాలోకి ఎంటర్ అవడానికి ట్రై చేయండి. నెగిటివ్ థాట్స్ కంట్రోల్ అవుతాయి. యోగా మెడిటేషన్ చేసుకోండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. థాట్ కటింగ్ ఎట్ ద ఇనీషియల్ స్టెప్, మొదటి స్టెప్లోనే థాట్ కట్ డౌన్ చేయండి. టాక్ టు పాజిటివ్ పీపుల్, పాజిటివ్ పీపుల్తో మాట్లాడటానికి ట్రై చేయండి. ఏరియాస్ ఏ ఏరియాలో అయితే ఓడిపోయినో ఆ ఏరియా ఒక్కటే ఆలోచించకుండా, అందులోనే నెగిటివ్ థాట్ చేయకుండా, ఏదైనా గెలిచేటటువంటి ఏరియా ఉందేమో చూసుకోండి, అందులోకి వెళ్ళి గెలవండి. గెలిచిన తర్వాత ఇక్కడున్న వ్యక్తిత్వం అక్కడున్న వ్యక్తిత్వం కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడ లోటు వచ్చింది, అక్కడ ఎక్కడ గెలుపు వచ్చింది, అందులో ఉండేటటువంటి సూత్రాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది నెగిటివ్ థాట్స్ యొక్క కంట్రోలింగ్ మెకానిజం. సరే, ఇదంటే ఇనిషియల్ స్టేజ్ మనకు అర్థమవుతుంది. కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎప్పటి నుంచో నెగిటివ్ థాట్స్తో ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, డాక్టర్ గారు మీ దగ్గరకు వచ్చారు, ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది? మంచి మాట. సో దీర్ఘకాలికంగా నెగిటివ్ థాట్స్తో సఫర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఒక డయాగ్నోసిస్ అనేది తీసి పక్కన పెట్టండి. మీరు చాలా లోతుగా ఒక నుయ్య లోపల ఉన్నారు. మా సైడ్ నూతండి, అవును, మనం అంటాము, నేను కూడా అంటా. ఒక నుయ్య లోపల ఉన్నారు, బాగా లోతుగా ఉన్నారు. మీరు అందులో ఎలా పడ్డారో మీకు తెలియదు, ఎవరు తోసేసారో కూడా మీరు తెలియదు. పైకి ఎక్కటానికి ప్రయత్నం చేస్తున్నారు, తడిగా ఉండటం వల్ల కాలు జారి మళ్ళీ కింద పడిపోతున్నారు. సో ఇటువంటి విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత 10 మెట్లు ఎక్కి 20 మెట్లు కిందకు జారిపోతున్నారు. అది వేస్ట్ ప్రయత్నం. దేనికైనా కూడా దృఢ సంకల్పంతో సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అని ఏవైతే ఉంటాయో దానికి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఓడిపోయిన చాటే ఎల్లకాలం గెలవాలి అనుకోవటం అనేటటువంటిది కొంతవరకు కరెక్ట్ అయినా కూడా ఎల్లకాలం అది కరెక్ట్ కాదు. అప్పుడు ఏం చేయాలి? చెయ్యి అందివ్వాలి. ఎవరైనా చెయ్యి అందిస్తే ఆ చెయ్యి అందుకోవాలి, నిచ్చెన వేయమనాలి. నిచ్చెన వేస్తే కనుక మెట్టు మెట్టు ఎక్కాలి. ఆ నిచ్చెన, ఆ చెయ్యి ట్రీట్మెంట్. మేము ఫైట్ చేస్తున్నామండి, 15 ఇయర్స్ బట్టి ఫైట్ చేసామండి అంటే కనుక 15 ఇయర్స్ ఎవడు ఫైట్ చేయమన్నాడు? 15 ఇయర్స్ పాటు లైఫ్ వేస్ట్ అయ్యింది. 15 డేస్లో క్లియర్ చేస్తారు ట్రీట్మెంట్ ఇస్తే కనుక. 15 రోజులు. చాలా మంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు రాస్తారు కానీ రావు. రాకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కనుక మైండ్ ఫ్రెష్గా లేదు. మీరు ఆ ఓటమి అనేటటువంటి మనస్తత్వంలోనే మీరు ఉండిపోయారు. ఆ డిప్రెషన్ అనే సైకాలజీలో ఉండిపోయారు. ఆ డిప్రెషన్ని క్లియర్ చేసుకోలేదు. క్లియర్ చేసుకోకుండా ఆ దిగులు, దిగ్భ్రాంతి, ఆ బాధతోనే మీరు చదివారు. కాబట్టి మీ మెమరీ స్కిల్స్, మీ అటెన్షన్ స్కిల్స్ బయటకు రాకపోవటం వల్ల పదే మీరు ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు. సో ఫస్ట్ ఈ డిప్రెషన్ అనే మాస్క్ క్లియర్ చేసేటటువంటి పనిలో మీరు పడాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒక సైకియాట్రిస్ట్ దగ్గర, మీ దగ్గరలో ఉన్న మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి. 4 మాటలు అతను చెప్తారు, మీరు ఒక 4 మాటలు చెప్పండి. అవసరం అయితే కనుక ఆ మాటలతోనే క్లియర్ అవుతుంది. లేదు అంటే కనుక ఒక 2 టాబ్లెట్స్ రాస్తారు. ఒక 15-20 రోజులు, ఒక నెల రోజులు వాడండి. క్లియర్ చేసుకోండి, పరీక్ష రాయండి, ఇంటర్వ్యూకి వెళ్ళండి, గెలుస్తారు మీరు. ఈ టాబ్లెట్స్ గురించి నాకు తెలియదు, ఇది అడగకూడదు క్వశ్చన్. ఒకసారి సైకియాట్రిక్ మెడిసిన్ జీవితాంతం వాడాలి. అపోహం అది అబ్సల్యూట్ అపోహ. దానికి అలవాటు పడిపోతాం, దానికి లివరు, కిడ్నీలు పాడైపోతాయి, చచ్చేంత వరకు వాడాలి అనేది ఏమీ కాదు. ఇవన్నీ అపోహలు, మిస్నార్మర్స్, ఇవన్నీ మిస్కాన్సెప్షన్స్, ఇవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్స్. ఇంకా మీరు ఆన్లైన్ లో తీసుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. కానీ డాక్టర్ గారు, హాస్పిటల్కి రావాలంటే చాలా మంది ఇప్పటికీ భయపడుతున్న వాళ్ళని మనం చూసాం. ట్యాబు ఉందమ్మా, ఇప్పటికీ ట్యాబు ఉంది. వెయిటింగ్ ఏరియాలో కూర్చోవాలంటే ట్యాబు ఉంది. కానీ హైదరాబాద్ లాంటి సిటీలో ఇప్పుడు ఆ ట్యాబూస్ అన్ని దాటేసి అందరూ, కుర్రోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. ఎందుకు అంటే కనుక ఒక గెలుపు బాటలో వెళ్ళాలి, జీవితంలో కొన్ని సాధించాలి, ఒక ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే దాని మీదకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇంపార్టెన్స్ పెరుగుతుంది.
సక్సెస్ అనేది కేవలం హార్డ్ వర్క్ వల్ల కాదు, క్లియర్నెస్ ఆఫ్ మైండ్ వల్ల కూడా సక్సెస్ వస్తుంది అనే ఆలోచనతో ఇప్పుడు బాగా వెళ్తున్నారు, ముందుకు వస్తున్నారు, ధైర్యంగా వస్తున్నారు. చేంజ్ తెచ్చా డాక్టర్ గారు మీరు, 100% చేంజ్ తెచ్చారు. తీసుకొచ్చాం, అవగాహన పెంచాం. అవును, ప్రాబ్లం ఉందంటే ఇది సైకలాజికల్ ఇష్యూ అని తెలుసుకునేలాగా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఏదో ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్లు నామకే వాస్తయే కానీ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయినవే. సో ఇక్కడ మనం హాస్పిటల్కి రావాలంటే అది ఒక భయం, ఫోబియా. ఆ ఫోబియా మహిళలు ఏదన్నా వాళ్ళకి సంబంధించిన గైనిక్ ఇష్యూస్ కోసము హాస్పిటల్కి వెళ్ళాలని ఒక ఫోబియా, ఒక భయం. ఈ భయాలు వీటి గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు? ఫోబియాస్ అనేవి చాలా కామన్ అమ్మా. అంటే వయసు బట్టి కొన్ని ఫోబియాలు ఉంటాయి. చిన్నపిల్లలకి చీకటి అంటే భయము, కొత్త వాళ్ళంటే భయము, స్ట్రేంజర్స్ అంటే భయము, బల్లులంటే భయము, పురుగులంటే భయము. ఇది వయసు నిమిత్తం వచ్చేటటువంటి కొన్ని భయాలు ఉంటాయి. చదువుకోవాలంటే ఎగ్జామ్లో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో భయము, ఆ భయాన్ని మనం ఫోబియా అంటూ ఉంటాం. అదేవిధంగా ఏంటంటే ఇంటర్వ్యూ ఫోబియా, పెర్ఫార్మెన్స్ ఫోబియా, స్టేజ్ ఎక్కి పెర్ఫార్మ్ చేయాలంటే ఫోబియా, లేదంటే టీచర్ ప్రశ్న అడిగితే ఫోబియా. అదేవిధంగా మీరు అన్నట్టుగా అనారోగ్యం ఫోబియా, హెల్త్ ఫోబియా. నాకు ఇక్కడ దురద వచ్చింది, ఏదైనా ప్రాబ్లం ఏమో, ఎక్కువ ఆలోచన, లేదంటే జలుబు వచ్చింది, కోవిడ్ ఏమో అది ఆ టైంలో, ఇక్కడ నొప్పి వచ్చింది, గుండె జబ్బు ఏమో, కడుపులో మంట వచ్చింది, క్యాన్సర్ ఏమో. సో ఈ ఫోబియాలు కూడా ఇది ఒక టైప్ ఆఫ్ ఫోబియాస్. ఫోబియాస్ అంటే ఫస్ట్ మనం డిఫైన్ చేసుకోవాలి. అన్ని భయాలు ఫోబియాలోకి వెళ్తాయా? కాదు, అన్ని భయాలు ఫోబియాలోకి వెళ్తాయి. ఫోబియా అంటే కనుక ఏ స్థాయిలో వాళ్ళు భయపడతారు అంటే కనుక ఇంకా ఆలోచన తప్ప ఆ రోజువారి కార్యక్రమంలో వేరే ఆలోచన ఉండదు. ఆ ఆలోచనని డిస్ట్రాక్ట్ అవ్వాలి అంటే ఇంకో కార్యక్రమంలో ఏదో ప్రత్యేకంగా వెళ్తేనే ఆలోచన డిస్ట్రాక్ట్ అవుతుంది. హెల్త్ ఫోబియా అనుకోండి, అందులోనే లేనివయ్యి ఆఖరికి చేసేటటువంటి అన్ని టెస్టులు చేస్తారు, ప్రతి టెస్టులు చేస్తారు, వదలరు. ఒక 100 డాక్టర్లు మీకు చెప్పినా కూడా నీకేం లేదురా బాబు అని చెప్పినా కూడా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ షాపింగ్ చేసుకుంటారు. లేదంటే టెస్ట్లో తప్పు ఉందేమో, లేదంటే బ్లడ్ సరిగ్గా తీయలేదు, లేదంటే డాక్టర్ స్టెథోస్కోప్ కరెక్ట్గా పెట్టలేదేమో, ఈసీజీ రికార్డు తప్పు వచ్చిందేమో. సో ఈ విధమైనటువంటి ఆలోచన శైలి ఉన్నప్పుడు ఫోబియా అంటాం. అదే విధంగా నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే కాళ్ళు చేతులు వణికిపోయి చెమటలు పట్టేసి ఫెయింట్ అయిపోతాను, అందరూ నన్ను చూసి నవ్వుతారు, ఇంకా నేను స్టేజ్ ఎక్కను, ఫోబియా. సో ఎప్పుడైతే కనుక ఒక భయం వల్ల, ఆ భయం వల్ల, విపరీతమైనటువంటి భయం వల్ల నేను ఒక చేసేటటువంటి పని, చేయగలిగేటటువంటి పనిని కూడా తప్పించుకుని పారిపోతానో అప్పుడు దాన్ని ఫోబియా అంటారు. ఎప్పుడైతే నేను సిచ్యువేషన్ని అవాయిడ్ చేస్తానో దాన్ని ఫోబియా అంటారు. ఎప్పుడైతే కనుక నాకు అన్ని టాలెంట్లు, అన్ని కెపాసిటీలు ఉన్నా కేవలం నా భయం వల్ల జీవితంలో నేను వెనక్కి వెళ్ళిపోతున్నానో దాన్ని ఫోబియా అంటారు. సో ఫోబియా అనేటటువంటిది ఏంటంటే విపరీతమైనటువంటి భయం, జీవితంలో నిన్ను ముందుకు వెళ్లకుండా మీ భయం వల్ల మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా వెనకేసేసేటటువంటి పరిస్థితి వస్తుంది. కొంతమందికి మెరుపులు ఉరుములు అంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి ఒంటరిగా ప్రయాణం చేయాలంటే భయం. ఎంతో మంది ఎంతో టాలెంటెడ్ కెపాసిటీ ఉండేటటువంటి వ్యక్తులు ఫ్లైట్ ఫోబియా వల్ల ప్లేన్ ఎక్కటాలు మానేస్తారు, ప్రయాణాలు చేయటం మానేస్తారు, బిజినెస్ డ్రాప్ అయిపోతాయి. న్యాచురల్ గా వచ్చేటటువంటి ఫోబియాలు చాలా మందికి వస్తాయమ్మా. కానీ మొన్నటి క్రాష్ వల్ల నెక్స్ట్ 20 years వరకు ఫ్లైట్ ఎక్కకపోతే దాన్ని ఏమంటాం? దాన్ని ఫోబియా అంటాం. మొన్న క్రాష్ వల్ల అసలు నేను ప్రయాణమే చేయటం మానేస్తాను అంటే దాన్ని ఫోబియా అంటాం. భయాన్ని దాటేసి ముందుకెళ్ళిపోతే కనుక దాన్ని భయం అంటాము. భయాన్ని దాటలేనటువంటి పరిస్థితిలో తప్పించుకునే ప్రయత్నం చేస్తే దాన్ని ఫోబియా అంటాం. అలాంటప్పుడు ఫోబియాస్ కి చక్కటి ట్రీట్మెంట్ ఉంది. 20-30 రోజుల్లోనే భయం అనేది క్లియర్ అయిపోతుంది. అది ఒక అంశం. ఇందాక మీరు చెప్పారు చూడండి, మందులకు అలవాటు పడిపోతారు, అదేం కాదు. ఆ మందులు ఎంతకాలం వాడాలి అనేటటువంటి నిర్ణయం అనేది కూడా పేషెంట్ చేతుల్లో ఉంటుంది. నాకు ధైర్యం వచ్చింది, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నూతిలో ఉన్నటువంటి నన్ను, నొయ్యిలో ఉన్నటువంటి నన్ను, వెల్లో ఉన్నటువంటి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు, ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను, ధైర్యంగా వెళ్ళిపోతాను అని అనుకుంటే కనుక మందులు ఎందుకమ్మా? అక్కర్లేదు. సో దాటేయగలను అనే కెపాసిటీ ఇవ్వటం గురించే మెడిసిన్. డాక్టర్ గారు, ఇప్పుడు క్రాష్ జరిగింది, మన ప్లేన్ క్రాష్, భయం వచ్చింది, దాన్ని మనము చాలా మైండ్ లో ఫిక్స్ చేసుకొని ఉంటాము. ఏదైనా ఒక సంఘటన మాత్రమే, ఇప్పుడు నా లైఫ్లో ఏదైనా ఒక సంఘటన జరిగింది డాక్టర్ గారు, దాన్ని మాత్రమే జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఫోబియా అంటారు, దాన్ని ఏమంటారు? ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది, ట్రాజడీ ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని ఎవరో అవమానించారు నన్ను, దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎంత మర్చిపోవాలన్నా దాన్ని మర్చిపోలేని పరిస్థితి ఉంటుంది. అది
అది పర్సనాలిటీ ప్రాబ్లమ్, అది మ్మ్. వ్యక్తిత్వపరమైనటువంటి ప్రాబ్లం. అలాంటి వ్యక్తులు చాలా సెన్సిటివ్ పర్సనాలిటీస్ అని అంటూ మ్మ్. ఉంటారు. వాళ్ళు సెన్సిటివ్ అంటారు, డిప్రెసివ్ పర్సనాలిటీస్ మ్మ్. అంటారు, డిస్థైమిక్ పర్సనాలిటీస్ అంటూ ఉంటారు. మ్మ్. వీళ్ళు యూజువల్గా ఏంటంటే కనుక లైఫ్ని చాలా అద్భుతంగా ఊహించుకుంటూ ఉంటారు. సమస్య రాకూడదు అని ఊహించుకుంటారు. ఎవరు అవమానించకూడదు, ఎవరు ఒక మాట అబ్బో. అనకూడదు అని అనుకుంటూ ఉంటారు. మ్మ్. అలా అనుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఎక్కడన్నా చిన్న ఒడిదొడుకు వస్తే కనుక దాన్ని తట్టుకోలేరు, అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మ్మ్. అటువంటి ప్రదేశాలు, అటువంటి ప్రాంతాలు, అటువంటి మనుషుల్ని కంప్లీట్గా అవాయిడ్ చేసుకుని తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వేరే చోటుకి వెళ్ళగలిగితే అక్కడ బతకగలిగితే అక్కడ బతుకుతారు. అక్కడ ఒక ప్రాబ్లం వస్తే అక్కడి నుంచి మళ్ళీ జంప్. మ్మ్. సో ఇలాంటి వ్యక్తిత్వాల్ని మనం యూజువల్గా సెన్సిటివ్ ఆర్ హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీస్ ఉంటాం. మ్మ్. సున్నితమైన మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు అంటాం. మ్మ్. డిస్థైమిక్ పర్సనాలిటీస్ ఉంటాం. మ్మ్. వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో అంశాన్ని మనసులో పెట్టుకుని ఎప్పుడూ కూడా సాడ్గా ఉంటారు. మీరు వాళ్ళని గమనిస్తే కనుక ఎక్కడో కూడా సంతృప్తిగా సంతోషంగా ఉండలేరు. ఉంది. ప్రతి చోట లోటుపాట్లని ఎతుకుతారు కానీ మ్మ్. అక్కడ ఉండేటటువంటి లాభాలను ఎతుకరు. మ్మ్. లోటుపాట్లు ఉన్న చోట ఎలా బ్రతకాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. మ్మ్. ఎప్పుడు కూడా డిప్రెస్డ్ గానే ఉంటారు, మ్మ్. బాధపడుతుంది. సో మ్మ్. ఇవి డిప్రెసివ్ పర్సనాలిటీస్ అని మనం అంటూ ఉంటాము. మ్మ్. అలాంటి వాళ్ళు యూజువల్గా ఇలాంటి సంఘటనలకి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. మ్మ్. మనందరం రియాక్ట్ అయ్యాం. ఇప్పటికీ అవును. కూడా చాలా మంది అహ్మదాబాద్ ప్లేన్ మ్మ్. క్రాష్ గురించి మనందరం ఆలోచిస్తున్నాం. ఇప్పటికీ కూడా నేను ఆ వీడియోలు చూస్తా ఉంటాను. బాధగా నాకు ఉంటుంది. ఎందుకో బాధ అనిపిస్తా ఉంది. కానీ బట్ వి మూవ్ ఆన్. మ్మ్. మనం మూవ్ ఆన్ అవుతాం. రేపు ఎల్లుండో మనం ఫ్లైట్ అవును. ఎక్కాలంటే ఫ్లైట్ ఎక్కుతాం, ట్రైన్ ఎక్కుతాం. ఎక్కాలంటే ట్రైన్ ఎక్కుతాం. ఎందుకంటే పరిస్థితులు బట్టి భయాన్ని దాటి వేస్తాం. మ్మ్. కానీ ఈ డిప్రెసివ్, ఈ సెన్సిటివ్, ఈ హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీస్ ఏంటంటే మ్మ్. ఆ సంఘటన ఒక్కసారి జరిగితే కనుక ఇంకో మాట కూడా చెప్తాను. వీళ్ళు అన్ని సందర్భాలతో, అన్ని వ్యక్తులు, అన్ని మనుషులతో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారమ్మా. మ్మ్. గబుకొని ఒక మాట నోరు జారరు. మ్మ్. విపరీతమైన మొహమాటం ఉంటుంది, సిగ్గు ఉంటుంది వాళ్ళకి. మ్మ్. తప్పుడుగా మాట్లాడరు, తప్పుడుగా వ్యవహరించరు. మ్మ్. ఎవరన్నా ఏదైనా గబుక్కని ఒక మాట అంటే కనుక సారీ చెప్పడానికి కూడా వెనకాడరు, మ్మ్. ఒక మెట్టు దిగిపోతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే కనుక ప్రపంచం అంతా కూడా వాళ్ళతో అలాగే రియాక్ట్ అవ్వాలి అనుకుంటారు. ఈ హైపర్ సెన్సిటివ్ నేను అలా ఉన్నా వాళ్ళు కూడా అలా ఉండాలి. అది అవ్వదుగా. సో ఎప్పుడైతే కనుక అలా ఉండదో, ఇదేం డాక్టర్ గారు నేను ఎప్పుడు వాళ్ళతో అలా వ్యవహరించలేదు, వాళ్ళు ఎందుకు నాతో వ్యవహరించారని అంటారు. మ్మ్. అనేటప్పటికి నిరాశ, నిస్పృహ, డిసప్పాయింట్మెంట్, బాధ. ఎస్. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి వాళ్ళు జరిగినటువంటి చేదు అనుభవాలు అంత ఈజీగా మర్చిపోరు, మ్మ్. అది గుర్తుపెట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సంతోషం, సుఖం ఉండదు. వాళ్ళు బయటికి వెళ్ళకపోవటం వల్ల ఆ నలుగురు ఆ కుటుంబాలనే అవాయిడ్ చేసేస్తూ అవును. ఉంటారు, అవును. ఊర్లని అవాయిడ్ చేసేస్తారు, అవును. పరిస్థితులను అవాయిడ్ చేస్తారు. మ్మ్. అది వ్యక్తిత్వం, సెన్సిటివిటీ, సెన్సిటివ్ పర్సనాలిటీస్ అంటారు. మ్మ్. పౌరుషం ఉండడం. అహంకారం. మ్మ్. సో ఈ వీళ్ళని ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ అని మనం అంటూ ఉంటాం. మ్మ్. అంటే గ్రాండియోస్ పర్సనాలిటీస్ అంటూ ఉంటారు. మ్మ్. గ్రాండియోసిటీ అంటే ఏంటంటే మ్మ్. మాకు అన్నీ తెలుసు, మ్మ్. నాకెవ్వడు ఏమీ చెప్పక్కర్లేదు, ఆ? మీరే మాత్రం మీరు నాకేం చెప్తున్నారు, నా అనుభవం ఏంటో తెలుసా, నా ఆలోచన ఏంటో తెలుసా, నేను ఎన్ని గెలుపులు చేశాను తెలుసా, నాకు ఎన్ని ఉంగరాలు ఉన్నాయో తెలుసా, నాకు ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా, ఎంత డబ్బు ఉందో తెలుసా. మ్మ్. సో ఇదంతా కూడా ఈ విపరీతమైన పౌరుషాన్ని మనం సెల్ఫ్ డబ్బా బ్యాచ్ అని అంటాం. అవును. ఉంటాం, కరెక్టే, కాదనట్లేదు. కానీ మేము అన్నిటికీ అతీతులం, మాకే అన్ని తెలుసు, అందరూ మా దగ్గర నేర్చుకోవాలి, మేము ఎప్పుడు స్టూడెంట్లు కాదు, వాళ్ళే స్టూడెంట్స్, మేము ఎప్పుడు టీచర్సే, మేము చెప్తే మీరు వినాలి అనేటటువంటి పౌరుషం, అహంకారం అనేటటువంటిది బహుశా ప్రపంచంలో ఉన్న అన్ని జబ్బుల కంటే పెద్ద జబ్బు. మ్మ్. మిగతా అన్ని జబ్బులకి ట్రీట్మెంట్కి వస్తారు, ఈ పౌరుషం, అహంకారం బ్యాచ్ ట్రీట్మెంట్ కూడా రారు. ఇదొక బాధ. అదొక అహంకారం. బయట ఎవరు చెప్పినా వినరు. మ్మ్. సైకాట్రిస్ట్ మాట దేవుడిరుగా, అక్కడ అసలు పోరు, మ్మ్. కౌన్సిలింగ్లకు అసలు రారు. మ్మ్. వీళ్ళని గ్రాండియస్ పర్సనాలిటీస్ అని అంటూ ఉంటారు. వీళ్ళు అసలు వాళ్ళ కుటుంబాల్లో ఉండే ఇబ్బంది అమ్మా మ్మ్. అసలు వర్ణాతీతం, ఉంటుంది. తెలుసా. మ్మ్. ఎందుకంటే భార్య వచ్చి ఏమండి మీరు తప్పు చేస్తున్నారని చెప్పలేరే, నువ్వే మాత్రం ఇంట్లో ఉంటావు, వంటగదిలో కూర్చుంటావు, నువ్వే నాకు చెప్పేది, నేనెవరు, మ్మ్. పలానా వాడే నాకేం చెప్పలేవు, నేను 100 మందికి 1000 మందికి నేను కౌన్సిలింగ్ చేశాను, మ్మ్. ఎడం చేత్తో డబ్బులు ఇసిరేసాను, ఆ. 1,00,000 మందికి నేను ఇచ్చేసాను, నువ్వే నాకు చెప్తున్నాను. నాన్న అని చెప్పడానికి అసలు ఉండదు, భార్య చెప్పినప్పుడు నాన్న అని మీరెక్కడ చెప్తారు. అవును. సో ఇలాంటి వాతావరణం ఎలా ఉంటుందంటే కనుక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, ఒక 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 హిట్లర్ వాతావరణం అయిపోతుంది అనమాట. వాళ్ళే మాటలు చెప్తా ఉంటారు, వాళ్ళే చెప్తా ఉంటారు, వాళ్ళు గీత దాటకూడదు, వాళ్ళు చేస్తున్న రాసిన టైం టేబుల్ దాటకూడదు. వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు కానీ మీరు తప్పులు చేస్తే టాలరేట్ చేయరు, ఎందుకంటే మేము రాజు, మేము తప్పులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, మీరు చేయకూడదు. ఇది మీరు ఇందాక అన్నటువంటి ఏమన్నారు, అహంకారం అన్నారా, అక్రోజ్, పౌరుషం, పనికిరానటువంటి సబ్జెక్ట్. అందరూ నలిగిపోతారు. సైకలాజికల్ ఇష్యూనే అది, వాళ్ళకి తెలియట్లా, అది వ్యక్తిత్వపరమైనటువంటి ఇష్యూ.
కానీ కొంతమంది రియలైజ్ అవుతారమ్మా, లేట్ ఇన్ లైఫ్ రియలైజ్ అవుతారు. ఎప్పుడైతే చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అరే అనవసరంగా నా కొడుకుని నా భార్యని ఇలా ఇబ్బంది పెట్టేనే అని చెప్పి వాళ్ళకి ఒక పరిస్థితి, ఒక అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు రియలైజ్ అవుతారు. టూ లిటిల్ టూ లేట్ అంటూ ఉంటారు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటా ఉంటారు చూడండి. అటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇటువంటి వ్యక్తిత్వాల్లో ఒక రియలైజేషన్ వస్తుంది, బట్ ఇట్స్ వెరీ లేట్. అవును డాక్టర్ గారు, చాలా సుదీర్ఘమైన సంభాషణ. ఇప్పటి వరకు మేము ఎలా ఫీల్ అవుతాం మా గురించి తెలుసుకోవడం ఎలా చెప్పారు. కానీ అవతల వాడు మాట్లాడిన దాన్ని బట్టి వాడు ఎలాంటి వాడని తెలుసుకోవాలనేది నా లాస్ట్ క్వశ్చన్ ఇది. అంటే అది అంటే సైకలాజికల్ మైండెడ్నెస్ రీడింగ్ అంటా ఉంటారు, అది అలవాటుతో వచ్చేటటువంటిదమ్మా. యూజువల్గా ఏంటంటే మాకేంటంటే అది ఒక అలవాటు. మాకేంటంటే స్టెథోస్కోప్ ఉండదు, థర్మామీటర్ ఉండదు. ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇవే కదా మేము వాడేది. దీంతో మాట్లాడేటటువంటి దాన్ని బట్టి, చూపు బట్టి, ఆలోచన బట్టి, విన్న దాన్ని బట్టి, వీటి బట్టి ఒక వ్యక్తిత్వాన్ని అసెస్ చేసుకుంటాం. అది సహజంగా కామన్ పీపుల్ చేయటం కొంత కష్టం. అవును, కానీ దానికి సైకలాజికల్ మైండెడ్నెస్ అనేది కొద్దిగా అంటాం. ఏదన్నా ఒక పరిస్థితిలో మీరే ముందస్తు ఎక్కువ మాట్లాడారు అంటే కనుక అవతల మనిషి మీకు అర్థం అవ్వడు. అవతల వ్యక్తిని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో మీరు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసేటటువంటి దాంట్లో బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయొచ్చు, హావభావాలు అబ్జర్వ్ చేయొచ్చు, మాట్లాడే తీరును అబ్జర్వ్ చేయొచ్చు, ఆలోచనని అబ్జర్వ్ చేయొచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీరుండేటటువంటి వయసు, మీకుండే అనుభవాలు బట్టి ఈ వ్యక్తి మీ గత అనుభవాలు బట్టి ఒక కేటగిరీలోకి ఫిట్ అవుతాడు. అది మీ అమ్మగారు అవ్వచ్చు, మీ నాన్నగారు అవ్వచ్చు, మీ మామయ్య అవ్వచ్చు, మీ పెద్దనాన్న అవ్వచ్చు, మీ పైనింటి అంకుల్ అవ్వచ్చు, మీ బాస్ అవ్వచ్చు. అర్థమైందమ్మా? ప్రత్యేకంగా ఈ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏంటి అనేది మీరు దానికంటే ఇవి అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు బాగా గుర్తుండేటటువంటి 5-6 పర్సనాలిటీస్లో వీళ్ళు ఫిట్ అవుతారు. దాన్ని బట్టి మీరు అసెస్ చేసుకోండి. ఇతను ఈజీ గోయింగా, హార్డ్ గోయింగా, కఠినత్వమా, మూర్ఖత్వమా, అనాలోచితమా, డిప్రెషనా, మీకు ఫిట్ అయిపోతారు ఒక కేటగిరీ. వాడు నన్ను మోసం చేస్తున్నాడు, మోసపు మాటలు చెప్తున్నాడని ఎలా తెలుసుకుంటాం? అదే నేను చెప్తున్నాను కదా, దట్ కెన్ నెవర్ హ్యాపెన్ ఆన్ ఏ క్రాస్ సెక్షన్. ఒక ఫోటోగ్రాఫ్ లాగా ఇతను చూస్తే ఐదు మోసం చేస్తాను చెప్పడం. ఇట్ ఈస్ ఆల్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఆల్ ఎక్స్పీరియన్స్. ఒకటి, ఏమీ మాట్లాడిన వాడిని అంటే అస్సలు మాట్లాడినటువంటి వ్యక్తిని అసెస్ చేయటం ఎంత కష్టమో, చల్లబుల్లు కబుర్లు చెప్పి పైకి మాట్లాడేటటువంటి వ్యక్తిని కూడా మనం అసెస్ చేసి వీళ్ళలో ఒక దొంగతనం ఉంది అని కనిపెట్టడం కూడా అంతే కష్టం. కాబట్టి ఒక అతిగా మాట్లాడి, ఎక్కువగా మాట్లాడి, ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పుకుంటూ, వాళ్ళ గురించే గొప్పలు చెప్పుకుంటూ, మీ గురించి తక్కువగా చేసి మాట్లాడినా, మీ గురించి మరీ ఎక్కువగా పొగిడినా అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. బండగుర్తు. అంటే వాళ్ళ గురించి అతిగా చెప్పినా, మిమ్మల్ని చాలా తక్కువ చేసి చూపెట్టినా, మీరు సూపర్ అని గొప్పగా చెప్పినా, మనకు తెలిసినటువంటి తక్కువ ప్రయాణంలో మనల్ని విపరీతంగా ఎలివేట్ చేసి మీరు చాలా గొప్పవాళ్ళని చెప్పినా, మనకు తెలిసినటువంటి ఈ తక్కువ ప్రయాణంలో నువ్వు నథింగ్ అని మాట్లాడినా, ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు మన వెనకాతల గోతులు తవ్వి గొయ్యలు చవ్వేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు. అలాంటప్పుడు మనం ఏమనుకోవాలి అంటే కనుక, సరే దీన్ని బట్టి మనం డిసైడ్ అవ్వద్దు, మనం ఆచితూచి అడిగేద్దాం అన్నట్టుగా మనం అనుకోవాలి. చక్కటి ఇంటర్వ్యూ డాక్టర్ గారు. అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను. బేసికల్ గా మీతోని అన్నేళ్ల నుంచి కూడా ఇంటర్వ్యూ ఉంటే నేను పెద్ద సైకాట్రిస్ట్ అయ్యేదాన్నేమో. లేదమ్మా, ప్రతి వ్యక్తిలో ఒక సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఉంటారు. దాన్ని మనం తట్టి లేపాలి అంతే. ఫస్ట్ మనల్ని మనం బాగా అర్థం చేసుకుంటే అప్పుడు సమాజం గురించి, మనుషుల గురించి అర్థం చేసుకునేటటువంటి విధి విధానాలు వస్తాయి. కాబట్టి ప్రతి మనిషిలో ఆ టాలెంట్ ఉంటుంది. మాకు కూడా సిరీస్ ఇవ్వండి డాక్టర్ గారు. తప్పకుండా షూర్ కలుద్దాం, ఇస్తాను. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ లక్ష్మి గారు. నమస్తే.